నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి సంవాదం. ఈరోజు సంవాదంలో భాగంగా ప్రస్తుతం రాజకీయాల్లో నానుతున్న వ్యవహారం 42% ఆఫ్ రిజర్వేషన్. పంచాయతీలకు 42% ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలి, చట్టసభల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాలి బీసీలకి. సో ఈ వ్యవహారం అనేది ప్రస్తుతం నలుగుతున్న సబ్జెక్టు. సో దీని మీదే ఈరోజు సంవాదం నిర్వహించబోతున్న రిజర్వేషన్ల రగడ. ఈ రగడకి కారణం ఏంటి? రాజకీయ పార్టీల అసలు బీసీలకి సంబంధించి ఏ ఏ కులాలని ఆ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉంది? ఆ జాబితాలు నిజంలో అంటే ఏ కులాలైతే ఉన్నాయో అవన్నీ బీసీ జాబితాలో ఉన్నాయా లేదా? సో వీటన్నిటికీ కారణాలు ఏంటి? గత కొన్నాళ్లుగా జరుగుతున్న రాజకీయాలు ఎటెళ్తున్నాయి? ఈ రోజున రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ అనేది ఎవరికి ఇస్తున్నారు? నిజంగా బీసీలకి ఇస్తున్నారా? కులగణన సర్వే చేశామని చెప్పని అంటున్నారు. ఆ సర్వే ఎటెళ్ళింది? ఆ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చిందా? అసలు దీనికి సంబంధించి పూర్తిగా ఈ వ్యవహారాలన్నింటి మీద మాట్లాడేందుకే ఇవాళ సంవాదం రిజర్వేషన్ రగడ. నాతో ఉన్నారు కన్వీనర్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవులు గారు ఉన్నారు. అట్లాగే జేఏసీ విఠల్ గారు, తెలంగాణకి సంబంధించి మొదటి నుంచి కూడా తెలంగాణ రాజకీయాల్లో ఉద్యోగులకి సంబంధించి ఆయన బాసటగా నిలిచిన సందర్భాలు మనం చూసాం. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మన సబ్జెక్టు బీజేపీకి ఏ పార్టీకి సంబంధించింది కాదు కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఆ రకంగా పరిచయం చేయకుండా జేఏసీ విఠల్ గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్ జూలూరి గౌరీశంకర్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. అందరికీ తెలిసిన వ్యక్తి వీరమల్ల ప్రకాష్ గారు, ఆయన పొలిటికల్ అనలిస్ట్, ఆయన కూడా ఉన్నారు. ఒకసారి అసలు మాట్లాడదాం, ఎందుకు రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి ఈ రోజున? గతంలో బీసీలకు ఏం చేశారు, ఇవాళ ఏం చేయాలని అనుకుంటున్నారు, రేపు రాబోయే రోజుల్లో బీసీల పరిస్థితి ఏంటి? సో బీసీ రిజర్వేషన్కి సంబంధించి మాట్లాడబోతున్నాం. అందరికీ నమస్కారం అండి. సత్యాగ్రహి సంవాదంకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రకాష్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. ఏంటి అసలు బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం ఏంటి? ఏం చేయాలని అంటారు? ఇక్కడ ఏం చేయాలన్నా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనబడతా ఉంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పుడు బీసీలలో వచ్చిన చైతన్యాన్ని ఆయన చూడగలిగారు. సో బీసీలను మనం పక్కకు పెట్టినట్టయితే ముందుకు పోలేము. దేశవ్యాప్తంగా కూడా ఆ బీసీ వాదం అనేది ప్రబలంగా మనకు కనబడతా ఉంది. సో ఆయన ఒక స్లోగన్ ఇచ్చాడు, కులగణన చేపట్టాలి అని. బట్ గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కులగణన చేశారు కానీ ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇది వచ్చిందా బయటకు? మరి ఇప్పుడు ఇది రాష్ట్రంలో కూడా బయట పెట్టలేదు. బట్ ఇదంతా తప్పుల తడక సర్వే. ఆయన అటు రాహుల్ గాంధీని మోసం చేశాడు, ఇటు ప్రజలను మోసం చేశాడు. నాకేం సంకోచం లేదు చెప్పడానికి. ఎందుకంటే రాహుల్ గాంధీని ఎట్లా అంటే ఇది డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశాం, దాని తరఫున సర్వే జరుగుతుంది అన్నట్టుగా ఇంటింటికి వెళ్ళారు మన వాళ్ళు, ఇంటింటికి వెళ్ళి నమోదు చేసుకున్నారు, నిన్ననే చెప్పాడు. ఇవన్నీ రాహుల్ గాంధీ చెప్పాడు, నాకు సీఎం చెప్పాడు ఇట్లా అని. ఓకే, బట్ అది తప్పు అనేది మనకు తెలుసు. ఇక్కడ జనాభా ఎంత ఉన్నారు, ఎంత సర్వే జరిగింది, లాస్ట్కు దాన్ని ఎందుకు మరి ఆన్లైన్లో పెట్టలేదు అందరం డిమాండ్ చేశాం. చిరంజీవి గారు కూడా చేశారు, ఇవన్నీ ఆన్లైన్లో పెట్టమని చెప్పారు. బట్ అది చేయలేదు. ఇక్కడ తప్పుల తడక సర్వే ఏది ఎట్లున్నా కూడా 46% అని చెప్పాడు. అంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సకల జనుల సర్వే చేసినప్పుడు అప్పుడేమో 52 అని చెప్పారు. అప్పుడేమో ముస్లిమ్స్ సపరేట్గా చూపెట్టారు. ఇప్పుడు ముస్లింలను బీసీలు అని చెప్పి ఇందులో కలిపేశారు, 56 అని చెప్పాడు. అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేదని చెప్పడానికి మొదటి సాక్ష్యం ఏంటంటే ఆయన ఎప్పుడైతే ముస్లింలను ఇందులో కలిపాడో బీజేపీ దీన్ని కన్సిడర్ చేయదు అనేది రేవంత్ రెడ్డికి తెలుసు. అంటే సర్వే చేసినట్టు ఉండాలి, బిల్లులు పంపినట్టు ఉండాలి, బీజేపీ దాన్ని పట్టించుకోవద్దు. ఆ ముస్లింల కంటెంట్ అనేది పెట్టి దాన్ని బాగా హైలైట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టాడు. జస్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందే కిషన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్నాను నేను. ఆయన క్యాబినెట్ మినిస్టరు ఇక్కడ సంబంధించిన అంశం మీద ఆయన దాన్ని ఒప్పుకుంటలేను అని అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? బీజేపీ ఆ బిల్లు వస్తుందని చెప్పి రాష్ట్రపతి పార్లమెంటుకు పంపుతుంది, వాళ్ళు ఆమోదిస్తారని చెప్పి అనుకోగలుగుతామా? కాంగ్రెస్కు మెజారిటీ లేదు. పోనీ 4 నెలల నుంచి ఏమైనా ఎఫర్ట్ పెట్టిందంటే అది కూడా లేదు. 2 నెలలు గవర్నర్ దగ్గరనది. అవసరం ఏందండి? గవర్నర్ దగ్గర 2 నెలలు అసెంబ్లీలో చేసిన 2 బిల్లులు 2 నెలలు అసెంబ్లీ ఇక్కడ గవర్నర్ దగ్గరనే. ఒకనాడు కూడా గవర్నర్ దగ్గర పోయి దీన్ని పంపండి అని అడగలేదు. ఇప్పుడు మే 1 నాడు ఢిల్లీకి పోయింది, అది రాష్ట్రపతి గారి దగ్గర పోయింది. ఒకనాడు కూడా ఎంపీలను తీసుకొని పోయి రాష్ట్రపతి గారిని కలవడం కానీ ప్రైమ్ మినిస్టర్ని కలవడం కానీ రిప్రజెంటేషన్ అయితే ఏది లేదు. అంటే ఇది ఏంటంటే అయితే ఇప్పుడు ఎందుకు ఆర్డినెన్స్ తెచ్చాడు ఉన్న పలంగా? అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరపడం ఆయనకి ఇష్టం లేదు. మధ్యలో ఏమైంది, సెప్టెంబర్ 30 లోపల జరపమని హైకోర్టు చెప్పింది. తనంతట తను దాని మీద అప్పీలు పోలేడు.
తను ఫెయిల్యూర్ క్యాండిడేట్గా పడతాడు ఒకవేళ అట్లా పోతే. అందుకని దీన్ని వాయిదా వేయాలంటే ఏంటి, ఆర్డినెన్స్ తేవాలి. ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేస్తారు, ఆయనే చేయిస్తాడు ఎవరితోనో. ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేసినాక నేను మీకోసం సుప్రీంకోర్టుకు పోతున్నా. చిత్తశుద్ధి లేదని అంటారు బీసీల వ్యవహారం. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన సాక్ష్యాలు ఇప్పుడు ఎలక్షన్లు వాయిదా పడాలి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఆయనకు మెజారిటీ జడ్పీ చైర్మన్లు కానీ మెజారిటీ మండల ప్రెసిడెంట్స్ కానీ రారు. దాన్ని వాయిదా వేయాలంటే మరి హైకోర్టు ఇచ్చింది కదా, డైరెక్ట్గా దాన్ని అప్పీల్ పోలేడు. అందుకని ఆర్డినెన్స్ మీద స్టే వస్తే అప్పుడు చెప్పుకుంటాడు ఏంటంటే ఆర్డినెన్స్ మీద స్టే వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు పోతున్నా అంటాడు. అక్కడ ఏం చెప్తాడు, మా బిల్లులన్నీ రాష్ట్రపతి దగ్గరనే, మేము చాలా సిన్సియర్గా డెడికేటెడ్ కమిషన్ వేసాం, మేము సర్వే చేసాం, మా బీసీల రిజర్వేషన్ కోసం మాకు స్టే ఇవ్వండి, ఇప్పుడు మేము ఎన్నికలు జరపలేమని చెప్పి హైకోర్టు ఆర్డర్ను స్టే తెచ్చి ఇంకో 4 నెలలు 5 నెలలు దీన్ని మార్చి దాకా పొడిగిస్తాడు. ఇది స్ట్రాటజీ. మా బీసీలకు అర్థం కావాలి. ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది ఈ వ్యవహారం మరి అట్లా అయితే? ఆయన కొంచెం మేకప్ చేసుకునే దాకా జరుగుతుంది. ఆయన తనకు నమ్మకం రావాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, జడ్పీ చైర్మన్లు కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయని. అప్పటిదాకా జరుగుతూనే ఉంటుంది. ఒక విషయం చెప్పదలుచుకున్నా, బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చేదాకా షెడ్యూల్ 9లో ఏ ప్రభుత్వం పెట్టదు, ఏ పార్టీ పెట్టదు. చిరంజీవి గారు, బీసీలకు రాజ్యాధికారం సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? ఈ దేశంలో 61% మన రాష్ట్రంలో ఉన్నారు బీసీలు, అంటే ఇంక్లూడింగ్ 10% ముస్లిం మైనారిటీస్ని కలుపుకుంటే. ఇకపోతే దేశంలో కూడా మనం చూస్తే మండల్ కమిషన్ నివేదిక ప్రకారం కూడా 52% ఉన్నారు. కాబట్టి మెజారిటీ ప్రజలు గత 77 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అణచివేయబడ్డటువంటి వర్గాలు. సో ఇవాళ ఈ దేశం అణచివేయబడిన వర్గాలు అని అంటే దానికి డెఫినేషన్ ఏంటండి? మీకు చెప్తాను వినండి. సో ఈరోజు ఈ దేశంలో రిజర్వేషన్లే తీసుకుందాం. ఎస్టీలకు దామాషా ప్రకారం 10% లేని ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. సో మరి 60% ఉన్న బీసీలకు ఏముందండి? కేంద్రంలో 27% రిజర్వేషన్లు ఉన్నాయి. మీరు డెఫినేషన్ ఏంటి అణచివేతకని మీకు చెప్తున్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ కేంద్రంలో ఉంది. ఈ రోజు కూడా మీరు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులలో ఎంతమంది బీసీలు ఉన్నారో తీసుకుంటే 4% కంటే మించలేరు ఓబీసీ. ఓకే. సో ఏమైపోయింది, బీసీలకు ఉద్యోగాలలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేవు, బ్యాక్లాగ్ వేకెన్సీ ఫిల్లింగ్ లేదు. సో దీంతో ఏమైపోయిందంటే కేటగిరీ పోస్టులు తగ్గినాయి. ఇప్పుడు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ ఉద్యోగాలు ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉద్యోగాలలో ఓబీసీలు అనే వాళ్ళు 14% మించలేరు ఈ రోజు కూడా. ఓకే. తర్వాత సి కేటగిరీ, డి కేటగిరీ ఉద్యోగాలలో 22% ఉన్నారు. ఇది అఫీషియల్గా చెప్పిన లెక్క, నేను చెప్పేది. కాబట్టి విద్యా ఉద్యోగాలలో పూర్తిగా వాళ్ళు అణచివేయబడ్డారు. వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళకి రాలేవు. అది ఒక నిమిషం. ఇకపోతే మనము నెక్స్ట్ రాజకీయ రంగంలోకి వచ్చేస్తే మేము ఒక లెక్క తీశాను నేను. ఈ 1952 నుంచి 2023 వరకు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 16 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫస్ట్ 102 అసెంబ్లీ సీట్లు ఉండే, ఇప్పుడు 119 ఉన్నాయి. లెక్కేస్తే అవన్నీ కలిపి 1742 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 1742 స్థానాలలో బీసీలకు వచ్చినటువంటి స్థానాలు ఎంత అంటే హార్డ్లీ ఒక 20% కూడా దాటాలి. ఓవరాల్ 17%. ఈరోజు కూడా 17%. ఈరోజు అసెంబ్లీలో మీరు చూస్తే 19 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అంతే 15-16% ఉన్నారు. మరి జనాభా 61% ఉన్నారు. పోనీ ముస్లిం మైనారిటీ తీసేసిన 51% ఉంటారు. మరి వాళ్ళకి 17% ఎట్లా వస్తుందండి? కరెక్టేనండి. ఇక్కడ బీసీలు అని అన్నప్పుడు వెనుకబడిన వర్గాలు కొన్ని సెక్షన్స్ మనం పెట్టుకుంటాం, కానీ బీసీ అన్న దానికి నిర్వచనం ఒకటి రావట్లేదు కదా ఇప్పటికీ కూడా. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటి, ఎవరెవరు దాంట్లో? దానికి మీరు అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏమని చెప్పింది, ఆర్టికల్ 15(4), 16(4)లో ఏమన్నారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. సోషల్గా ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ లిస్ట్ ఉండాలి. సో వీళ్ళని గుర్తించడానికి ఆర్టికల్ 340 కింద ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ బీసీ కమిషన్ కాకా కాలేకర్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఒక 22 క్రైటీరియా తీసుకున్నారు. తీసుకొని 2499 కులాలను దేశవ్యాప్తంగా బ్యాక్వర్డ్ క్లాస్ కింద గుర్తించింది. నెక్స్ట్ మండల్ కమిషన్ వేశారు. మండల్ కమిషన్ ఏం చేసింది, మండల్ కమిషన్ ఎడ్యుకేషన్, తర్వాత సోషల్ బ్యాక్వర్డ్నెస్ 86లో, మండల్ కమిషన్ 80లో సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఈ 3 కేటగరైజ్ చేసి మళ్ళీ దాంట్లో క్వశ్చన్ ఇయర్ చేసి మొత్తం కలిపి ఒక 26 మార్కులు చేశారు వాళ్ళు. చేసి దాంట్లో ఇంత సర్టెన్ కేటగిరీ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి కట్ ఆఫ్ చేసి అట్లా 3743 కులాలు వాళ్ళు గుర్తించారు. సో దాని ప్రకారం ఏంటంటే రాజ్యాంగం ప్రకారం ఎవరైతే గుర్తించబడతారో, ఇవాళ ఆర్టికల్ 366A ఉంది,
దాని ప్రకారం బ్యాక్వర్డ్ క్లాస్ ఏంటి అనేది నిర్వచించిండు. తర్వాత ఏం చేసిందంటే ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళ 342A1 కింద కేంద్రం ఓబీసీ లిస్ట్ ఉంటుంది, 342A2 కింద రాష్ట్రాల ఓబీసీ లిస్టులు ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. సో సోషల్గా బ్యాక్వర్డ్నెస్ ఎట్లా గుర్తిస్తావు అంటే దానికి మండల్ కమిషన్ కొంత క్వశ్చనర్ ఫ్రేమ్ చేసింది. ఎట్లా మీ ఇంట్లో ఎంతమంది లేడీస్ బయట పనికి పోతారు, కూలికి పోతారు, ఎంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంతమందికి టాయిలెట్స్ లేక బయట పోతారు, ఇట్లా క్వశ్చన్ చేసి నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే, ప్రభుత్వం వాళ్ళని గుర్తించకపోతే, లేకపోతే వాళ్ళు ఏ ఏ ఏ రకంగానూ వాళ్ళు లబ్ధి పొందనప్పుడు వాళ్ళని బీసీల కింద వాళ్ళని పరిగణిస్తారు అన్న నిర్వచనానికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి అసలు అక్కడ? ప్రభుత్వ ఉద్యోగం రానంత మాత్రాన వాళ్ళకి భూములు ఉండేయని ఏం కాదు. అదే కదా భూములు ఉండొచ్చు. ఇప్పుడు బీసీలు అన్న వాళ్ళు ముందుకు చెప్పుకుంటోంది ఏంటి ఈ రోజున? బీసీలు అనే వాళ్ళు సోషల్గా ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్నెస్ అని ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ గురించి మాట్లాడలేము మనం. రాజ్యాంగం ఏం చెప్పింది? సోషల్ ఎడ్యుకేషనల్. అదే కన్ఫ్యూజన్. ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ క్వశ్చనే లేదు ఇక్కడ. సో ఇది ఎందుకంటే ఈ కులాలు సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఆటోమేటిక్గా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్కు లీడ్ చేస్తుంది అని ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అని అందుకని ఫస్ట్ సోషల్గా పెట్టడం జరిగింది. సోషల్ బ్యాక్వర్డ్నెస్ అంటే ఎస్సీ ఎస్టీలు కూడా కలుస్తారు మరి వాళ్ళకు మీరు ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? రాజ్యాంగంలో వాళ్ళకి సెపరేట్ ఆర్టికల్స్ ఉన్నాయి, మేము కలుపుకోవడం కాదు. వాళ్ళకి ఆల్రెడీ ఆర్టికల్ 330 ఉంది, 332 ఉంది. ఇవన్నీ వాళ్ళ దాంట్లో అంటే రాజ్యాంగం అంటే పొలిటికల్ రిజర్వేషన్ ఉంది. ఆర్టికల్ ఇక్కడికి వచ్చేసి 338, 339, 340, 338లో ఎస్సీల గురించి ఉంది. సో ఇట్లా వాళ్ళకు సెపరేట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు మీకు ఎస్సీలు అన్న వాళ్ళకు ఒక స్టిగ్మా ఆఫ్ అన్టచబిలిటీ ఉండే గతంలో. ఎస్సీ అంటే బండ గుర్తు ఏంటంటే వాళ్ళు గతంలో అంటరానితనాన్ని అనుభవించి ఉండాలి. సో బీసీలకు అంటరానితనం లేదు. ఎస్టీలు అంటేనేమో వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. బీసీ అంటే పుట్టుకతో వచ్చేదా బీసీ అనేది? ఇప్పుడు నేచురల్గా బీసీ కులంలో పుడితే పుట్టుకతో వచ్చినట్టే కదా. ఇంకా కొత్తగా దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు? ఎందుకు తీసుకోకూడదు? బీసీలో ఉన్న వాళ్ళు హైయర్ పోస్ట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా బీసీలోనే కొనసాగుతున్నారు. అందుకనే క్రీమీ లేయర్ ఇచ్చాడు కదా సుప్రీంకోర్టు. ఏమన్నారు? క్రీమీ లేయర్ ఎందుకు వచ్చింది? సో సుప్రీంకోర్టులో మీరు బీసీలలో ఎవరైతే ఆర్థికంగా ఎదిగినారో వాళ్ళు బీసీ రిజర్వేషన్కి మీరు అర్హులు కాదని క్రీమీ లేయర్ పెట్టారు. కాబట్టి క్రీమీ లేయర్ వచ్చేసింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ ఒకే స్టాండర్డ్లో లెవెల్లో లేరని ఏబిసిడి కేటగిరైజేషన్ ఏబిసిడి. ఇంకా వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఏ రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్నెస్ మోస్ట్ బ్యాక్వర్డ్నెస్ అన్నారు కానీ మన దగ్గర 1973 నుంచి అనంతరామన్ కమిషన్ ఏబిసిడి కేటగిరీ చేశారు. 2007లో బీసీ ఈ కేటగిరీ కలపబడేది. ముస్లిం కులాలు 14 ముస్లిం కులాలు. సో అట్లా మన దగ్గర ఏబిసిడి ఈ కేటగిరీ వచ్చింది అది. సో అందుకని బ్యాక్వర్డ్ క్లాస్లో ఈ దేశంలో మనం ఏ కులంలో పుడితే ఆ కులం చచ్చేదాకా మనం ఇవ్వటి ఉంటుంది. ఇంకా దాన్ని వేరే మారదేం. కులం మారినా ఆ క్వశ్చన్ అడగడానికి కూడా కారణం ఏంటంటే ఇవాళ ఇక్కడ కొంతమంది బీసీలు అయితే జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో అక్కడ కొంతమంది బీసీల కింద ఇక్కడ హైయర్ క్లాస్ ఉన్న వాళ్ళు అక్కడ బీసీల కింద ట్రీట్ చేయబడుతుంది. ఇప్పుడు కులం అనేది ఏంటంటే రీజన్ స్పెసిఫిక్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ ఇక్కడ మన రజక ఉన్నారు. రజక అనే కమ్యూనిటీ భారతదేశంలో దాదాపు 10 రాష్ట్రాలలో ఎస్సీ. మన రాష్ట్రంలో మహేంద్ర కులం ఉంది, మేదరోళ్ళు అంటాం. ఈ మహేంద్ర అంటే ఇక్కడ మనం మేదరి మహేంద్ర ఇక్కడ బీసీఏలో ఉన్నారు. పక్కన మీరు కర్ణాటకకు పోతే ఎస్టీ, ఇటు పక్కన మహారాష్ట్ర పోతే ఎస్సీ. సేమ్ క్యాస్ట్ మీరు అడగండి, వెరిఫై చేసుకోండి. సేమ్ క్యాస్ట్ 3 ప్లేస్లలో 3 రకాలుగా ఉంది. అంటే రీజన్ స్పెసిఫిక్ ఉంటుంది క్యాస్ట్ అనేది. ఇవాళ రెడ్డిస్ ఇక్కడ ఉన్నారు, కర్ణాటక పోతే బీసీ ఉన్నారు, అట్లనే రీజన్ స్పెసిఫిక్ క్యాస్ట్లు ఇవి. సో ఏ పర్టికులర్ ప్రాంతంలో వాళ్ళు ఎట్లా సోషల్లీ ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్నెస్ ఉన్నారో దాన్ని పట్టుకొని ఆ క్యాస్ట్ను డిసైడ్ చేయమని చెప్పారు. సో అదే కానీ అంతే తప్ప ఒక క్యాస్ట్కు ఒక ప్లేస్లో ఒక స్టేటస్ ఇచ్చినామంటే భారతదేశం మొత్తం అదే స్టేటస్ ఉండాలని లేదు. కొన్ని మీకు గమ్మత్ ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ్స్ కూడా బీసీలలో ఉన్నారు. ఇప్పుడు అదే అంటున్నా నేను. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పండిట్లు వాళ్ళు, సో పండిట్లు ఇప్పుడు బీసీల కింద ఉంటున్నారు వాళ్ళు. ఆ పర్టికులర్ లొకేషన్ రీజన్లో వాళ్ళకు ఉండే స్టేటస్ బట్టి నేను అందుకనే దానికి నిర్వచనం ఏమైనా ఉందా? చట్టబద్ధత వాళ్ళకి ఎట్లా కల్పిస్తున్నారు? చట్టబద్ధత అంటే కమిషన్ గుర్తిస్తుంది ఎట్లా సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్. న్యాయపరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల్ని ఎంతవరకు ఓవర్కమ్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు నేను మీకు ఏమన్నా ఒక క్యాస్ట్ను తీసుకొచ్చి బీసీలలో ఈజీగా కలపడానికి ఏం చేస్తారంటే ఒక కమిషన్ ఉంటుంది. కమిషన్ ఏం చేస్తుంది? స్టడీ చేస్తుంది. వాళ్ళ సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ స్టడీ చేస్తుంది. స్టడీ చేసినాక ఆ క్యాస్ట్ను కలపొచ్చా లేదని చెప్పుద్ది. సో అందుకే చెప్పాను కదా, మొదలు 2399 పోయి 3743 కులాలు వచ్చినాయి మండల కమిషన్కు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు క్యాస్ట్ కూడా ఏమైంది? 95లో ఆయన క్యాస్ట్ను స్టేట్ లిస్టులో బీసీలలో కలిపింది. ఓబీసీలో లేకుండా. సో ఓబీసీలో కలపడం 2002లో ఓబీసీలో కలిపింది. అంటే మండల కమిషన్ గుర్తించినప్పుడు వాళ్ళ క్యాస్ట్ 3000 నేను చెప్పాను కదా, ఆ క్యాస్ట్లో 400 దాంట్లో ఉంది.
కానీ స్టేట్ లిస్ట్ లేదు, అందుకే ఓబీసీలో రాలేదు. సో అట్లా డిఫరెంట్ రీజన్లో డిఫరెంట్గా ఉన్నాయి. విఠల్ గారు, రాజ్యాంగపరంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలు రాజ్యాధికారం సాధించాలని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితేనా? మనం ప్రియాంబుల్ ఒకసారి చూసుకోవాలన్నా. ప్రియాంబుల్లో మనం ఏం రాసుకున్నాం? ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం. 75 ఏళ్ళు దాటింది మనకు. రాజ్యాంగం ఇంకా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. తప్పదు. 75 years తప్పదు. 10 yearsే అంబేద్కర్ గారు మనకు ప్రతిపాదించారు. కానీ దాన్ని కొనసాగిస్తోంది, అటు బీజేపీ కొనసాగిస్తోంది, అందరూ. మనం మాట్లాడుకుంటే పార్టీల అంటే పరంగా దానికి కారణం మాట్లాడుకుంటే అందరూ ఏంటి? కూడా దానికి కారణాలే. 75 yearsలో ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టు కదా. ఓకే. ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వంలో సాధించడంలో ఫెయిల్ అయినట్టు కదా. ఆఫ్టర్ 70 ఒకవైపు ఏమో మనం 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఇప్పుడు ఎకానమీ పెరుగుతుంది, 4th వస్తున్నాం. అంటే ఎకానమీ పెరుగుతుంది, సంపద పెరుగుతూ ఉంది. ఆ సంపద ఎక్కడ పోతుంది అంటే మొత్తం సంపదలో ఎకానమీ కాన్సన్ట్రేట్ అవుతుంది కొన్ని వర్గాల చేతిలో. కొన్ని వర్గాలు 10% ఆఫ్ 90% ఇంకా బ్యాక్వర్డ్ క్లాసా, ఎస్సీనా, బీసీనా, ఓసీనా, ఈడబ్ల్యూసీ ఉన్నారు కదా. దీని కారకులు ఎవరు? పాలించినటువంటి తరతరాలుగా పాలించినటువంటి పాలకులే. ఇంకా మనం రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ 1970 అసలు రిజర్వేషన్స్ లేవు కదా అనేక రాష్ట్రాలలో. ఇప్పుడు చదువు అసలు హాస్టల్స్ లేవు, స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు చదువుకోవడానికి. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లలు, ఉన్నత వర్గాలు ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతాడు, ఎక్కడో చదువుతాడు. అత్యంత అట్టడుగున పేద వర్గాలకు చదువుకోవడానికి అవకాశం లేకపోతే ఉద్యోగం ఎట్లా వస్తుంది? ఇంకా ఈ రోజు మనం మాట్లాడుతున్నాం రిజర్వేషన్, రాజ్యాధికారం, కులాలు, 2000 3000 కులాల గురించి మాట్లాడుతున్నాం. నిజానికి మనం రాజ్యాధికారం ఎట్లా వస్తుందన్నా ఒక మాట చెప్పాలి. ఇప్పుడు మా బీజేపీనో లేదా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బీఫామ్ ఇస్తారు అనుకోండి, నాకు వద్దని దండం పెడతా. ఎందుకు? ఇవి పాలిటిక్స్ కావు, కార్పొరేట్ పాలిటిక్స్. నీకు 50 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా? మా చిరంజీవి సార్కి బీఫామ్ ఇస్తే నిలబడతాడా? నిలబడితే ఓట్లు వేస్తారా? అంటే ఈ పాలిటిక్స్ని ఏ దుస్థితికి దిగదార్చినాం మనం. ఓకే. కార్పొరేట్ పాలిటిక్స్ తీసుకొచ్చినాం మనం. ఎవడు డబ్బు పెడితే వాడు ఎమ్మెల్యే. నీకు ఆ కెపాసిటీ లేదు కాబట్టి నీకు ఎమ్మెల్యే కాలేవు, నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకోలేవు. ఈ ఎమ్మెల్యే కాకపోతే రాజ్యాధికారం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఓకే. జనరల్ సీట్స్ ఇవన్నీ. ఎస్సీ ఎస్టీస్కేమో పాపులేషన్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ రిజర్వేషన్ ఉంది, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. ఈ వర్గాలకు లేదు కదా. ఒక డిమాండ్ ఉంది చట్టసభలో, అంతే కదా. అదే జరుగుతూ ఉంది. అంటే ఎస్సీ పాపులేషన్, ఎస్టీ 25% పాపులేషన్కి ఏమో 32 మంది. నేను తప్పుపట్టే వాళ్ళు ఉండాలి, వాళ్ళ వర్గం వాళ్ళకి రావాల్సిందే. కానీ 62%, 52% ఉన్నటువంటి బీసీస్కి 19 మంది ఉన్నారు. ఓకే. 4% ఉన్నటువంటి జనాభాకి 45 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 0.28 మంది ఎమ్మెల్యేలకు 14 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇది ఎక్కడ సామాజిక న్యాయం? వృత్తులు, కులాలు అంటే వృత్తులే కదా. ముందు వృత్తులు, తర్వాత కులాలే కదా. ఈ ప్రపంచంలో పుట్టింది వృత్తులే కదా. ఫస్ట్ ఎవరు వృత్తుల తర్వాత కులాలుగా గుర్తించబడ్డారు. అసలు ఆ వృత్తులు ఉన్నాయా? ఇప్పుడు ప్రొఫెషన్స్ ఉన్నాయా? మొత్తం డిస్ట్రాక్షన్. ఎవడు ఏ వృత్తి చేస్తుండే తెలియదు. అందరూ కలిసిపోయారు కదండి. ఇప్పుడు వృత్తులు లేనప్పుడు మరి కులాన్ని రద్దు చేస్తుందా రాజ్యాంగం? లేచేది కదా. కులాన్ని రద్దు చేయమనండి రాజ్యాంగాన్ని. మతాలను, కులాన్ని రద్దు చేసే శక్తి రాజ్యాంగానికి ఉందా? లేదు. ఎందుకంటే కులాలు అవసరం. రైట్. కులాలు అంటే ఓట్ల కోసమో, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాట్ ఎవర్ ద రీజన్, కులాలు అనేది ఇట్స్ ఎ రియాలిటీ. సో కులాలు ఉన్నప్పుడు, బ్యాక్వర్డ్నెస్ ఉన్నప్పుడు వాళ్ళ అభ్యున్నతిని అప్లిట్ చేయాల్సిన బాధ్యత పాలకులకు ఉంటుంది. రైట్. గౌరీశంకర్ గారు ఏం చెప్తారు? అసలు ఏం జరుగుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? బీసీలకి రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి మీ ఉద్దేశంలో? అంటే స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత సగం దేశానికి ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాలు అందకపోతే అసలు ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిందా? అసలు ప్రధానమైన ప్రశ్న. కొంచెం కఠినంగా కూడా అనిపించవచ్చు, మరింత మూలాలోకి వెళ్తున్నాం అనిపిస్తుంది. నేను సమాజాన్ని చదువుకోవటం మొదలైన దగ్గర నుంచి, కొంచెం జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి, నేను ఒక జర్నలిస్టుగా కూడా కొన్ని ఎలక్షన్స్ని దాంట్లో పార్టిసిపేట్ చేశాను. 2023 ఎన్నికల్లో జరిగినటువంటి అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. 1.5 year నుంచి జరుగుతున్నటువంటి చర్చ, 1 సంవత్సరంన్నర కాలం నుంచి జరుగుతున్న సీరియస్ చర్చ. ఎందుకు జరుగుతుంది ఇది? అసలు ఇప్పటిదాకా ఏమైపోయింది? అసలు ఈ చర్చ ఇప్పుడే ఎందుకు వచ్చింది వేదిక మీదకి? దానికి కారణం ఏంటి? ఎవరైనా సరే తమిళనాడులో 69% రిజర్వేషన్ల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఇప్పుడు ఎవరు మాట్లాడినా తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎట్లా సాధించుకున్నారు అంటున్నారు. అది నిన్న రాహుల్ గాంధీ అదే మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడతారు.
అన్ని రాజకీయ పార్టీలు అవే మాట్లాడతాయి. ఇప్పుడు ప్రతి అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే 243D 243T అంటే పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించిన యాక్ట్ అందరికి తెలిసిపోయింది. షెడ్యూల్ 9 అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఇప్పుడు RRR సినిమా లాగా షెడ్యూల్ 9 అంటున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటి షెడ్యూల్ 9లో ఏముందని అంటారు? అంటే పార్లమెంట్లో తమిళనాడు 69% రిజర్వేషన్స్ సాధించుకున్నటువంటి అంశాన్ని ప్రతి పార్టీ ఈరోజు మాట్లాడుతుంది. మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నటువంటి సమయంలో వార్తలు రాసిన వాళ్ళం, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలు చూసినటువంటి వాళ్ళం మనం. అవును, ఇన్ని సంవత్సరాల కాలంలో ఇప్పుడు మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్టికల్స్కి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంటే అసలు రాజ్యాంగానికి సంబంధించి బీసీలకు స్పష్టమైనటువంటి రూపురేఖలు రాజ్యాంగంలో లేవు. ఇది చాలా ప్రధానమైన అంశం. దీన్ని దాచిపెట్టి అందరం చాలా గమ్మత్తుగా మనం దాని మీద మాట్లాడుతున్నాం, ఒక గేమ్ ఆడుతున్నాం. మన కాలపు అంబేద్కర్, తెలుగు జాతికి శివశంకర్. ఇందాక నుంచి మీరు అడుగుతున్నారు అసలు బీసీ వెనుకబడిన వర్గాలు అంటున్నారు తప్ప వెనుకబడిన కులాలు అంటలేదు కదా అంటున్నారు. అసలు వర్గము కులము సంబంధించినటువంటిదే ఒక పెద్ద డిబేట్ జరిగింది. ఇది వర్గమా కులమా? ఈ దేశం కులం, ఇది కుల సమాజం, ఇది వర్గ సమాజం. మీరు అడిగారా ఇందాక బీసీలలో పెద్ద కులాలు ఉన్నాయా, చిన్న కులాలు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేని ఉన్నాయా? శివశంకర్ అన్నిటి గురించి క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. కొంచెం డబ్బులున్న బీసీ కులాలు కూడా కొన్ని ఉన్నాయి. కొంచెం అంత కులం మొత్తం కాదు, కొంతవరకు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరో కాదు, తన స్వజాతికి చెందిన కాపులే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోయి కాపులు బీసీలో చేర్తండి బాబు, మంచిగుంటుంది మీకంటే, విద్యా ఉద్యోగ అవకాశాలు వస్తాయి వాళ్ళకంటే అన్నారు. మీకు అర్థం చేసుకోండి మీరు అన్నారు. ఇప్పుడు కాపులు బీసీలు కావాలని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక బీసీ పట్టిక, కులాల పట్టిక రావడానికి, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు రావడానికి ఒక వ్యక్తి 20 సంవత్సరాలు 2 దశాబ్దాలు కష్టపడితే ఒక రూపం వచ్చింది. బీసీలకు రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులు ఏమున్నాయంటే ఏమీ లేవు. ఇది కదా బాధ. అసలు ఇది కదా ప్రశ్నించాల్సింది, ఇది కదా ఆవేశంగా మాట్లాడాల్సింది. ఇప్పుడు బీసీలు, బీసీ సంఘాలు మాట్లాడలే ఆవేశంగా. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు జోడో యాత్ర చేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. అసలు బీసీలు అడగాల్సిన ప్రశ్నలన్నీ రాజకీయ పార్టీలే చెప్తున్నాయి. ఇది ఇక్కడ గమ్మతైన విషయం. ఇది బీసీల అస్తిత్వం కాదు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పార్టీల అస్తిత్వం కోసం ఇవాళ బీసీల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అది ఈరోజు జరుగుతున్న గోల్. అది కారణం ఏంటి దానికి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి 75 సంవత్సరాలు వీళ్ళ గురించి మాట్లాడనటువంటి సగం దేశం యొక్క మూగజీవాల యొక్క రోదన ఘోష బీసీ మామూలు విషయం కాదండి. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు అధికారంలో ఉంది, ఆ రోజున ఎప్పుడు మాట్లాడలేదు బీసీలు, ఎప్పుడు దగ్గరగా రాలేదు కదా అసలు. పైగా ఈ దేశంలో బీసీలకు ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు, ప్రకాష్ గారు చెప్పినట్లు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వల్ల కాదండి. జనతా పార్టీ వచ్చి ఒక జీవో ఇచ్చింది, మండల్ని అపాయింట్ చేసింది, మండల్ కమిషన్. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ళ మధ్యలో వీళ్ళు ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్, దాన్ని అట్లే పడుకోబెట్టారు. మళ్ళీ జనతా దళ్ వచ్చింది. అప్పుడు మండల్ కమిషన్ అమలు చేయడానికి ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడి వెళ్ళిపోయాడు, విపి సింగ్ చేసిపోయాడు. ఇది అసలు చరిత్ర. ఆ మండల్ కమిషన్ అమలప్పుడు చేసినటువంటి తతంగం చూస్తే వీళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా అన్నటువంటి విషయం మీద మాకు స్పష్టమైన అవగాహన కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన రోజే ఉంది. కానీ బీసీలు మాత్రం చాలా సమయస్ఫూర్తి గలవాళ్ళు, ఓపికస్తులు, మూగజీవాలు. కాబట్టే కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఇప్పుడు ఎందుకు పెట్టిరా అని అడగలే, మంచిదయా అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలోనే బీసీ రిజర్వేషన్ వ్యవహారం మళ్ళీ ఫ్లేరప్ అవుతూ ఉంటుంది. కాంగ్రెస్ అధికారం కాదండి అది. యాక్చువల్గా నేను చెప్పాను కదా, జనతా పార్టీ, జనతాదళ్ చేసినా వీళ్ళేం కదిలించాలా. ఇందా చెప్పారు కదా, మన్మోహన్ సింగ్ గారు లెక్క చేశారు, లెక్క బయట పెట్టలే. బీజేపీ మేము ఓపెన్గా మేము చేయమని చెప్పిండ్రు, ఇప్పుడు బీజేపీ చేస్తా అని చెప్పింది. అది రాజకీయమైనటువంటి వ్యవహారం వస్తుంది తప్ప కామారెడ్డికి సంబంధించిన ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఏమిటంటే ఆ డిక్లరేషన్ని అమలు జరిపితే చాలు. దానికోసం అండి మేము 52 అయ్యా దండం పెడతాం, మాకు 42 ఇచ్చినా చాలయ్యా. కానీ 50 దాటడం కష్టం కదండి. సాధ్యం కాదు సార్, సాధ్యం ఇంపాసిబుల్. మీరు మధ్యప్రదేశ్ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి. తమిళనాడులో సాధ్యం ఎట్లా అయింది? తమిళనాడులో సాధ్యం కావడానికి కూడా ఇప్పుడు తమిళనాడు కూడా కేసు సుప్రీంకోర్టులో ఉన్నా సార్, ఇప్పుడు కూడా పెండింగ్ లో ఉంది. ఒక తేనె తుట్టుని ఎందుకు కదిపింది రేవంత్ సర్కార్ అని అంటే దానికి ఓట్ల కోసం, అస్తిత్వం కోసం. నినాదాలు లేవు, ఇక ఆ పార్టీకి నినాదాలు లేవు. బీసీ నినాదం లేకపోతే పార్టీకి నినాదమే లేని దశకు వచ్చింది. మాట్లాడుతున్నా చూస్తూనే ఉన్నారు విజ్ఞులు.
బీసీ ఆలోచన పరులు కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. బీసీ చైతన్యం వచ్చింది. ఎక్కడ దాకా వచ్చిందంటే బీసీ చైతన్యం చట్టసభలకు పెద్ద కులాలు, బహిరంగ సభలకు కింద కులాలు, ఇంకానా ఇకపై చెల్లదు అన్నటువంటి చైతన్యం ఈరోజు బీసీల్లో వచ్చింది. కాబట్టే అందరూ బీసీ భజన చేస్తున్నారు. బీసీల పార్టీ ఆఫీసుల చుట్టూ బీసీలు తిరగట్లేదు, పార్టీ ఆఫీసులో ఈరోజు బీసీల చుట్టూ తిరిగే దశకు వచ్చింది. ఇది మంచి పరిణామం. కానీ ఒకటి మంచి పరిణామం అంటే నేను అడ్డం తగులుతున్నాను అనుకోకండి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలకి జరగాల్సిన న్యాయాన్ని ఇవ్వకుండా ఈరోజు మీరు ఇందాక దాకా మాట్లాడినట్టుగా ఓన్లీ ఒక ఎలక్షన్స్కి స్ట్రాటజీ కింద దాన్ని చేసుకుంటూ వస్తుంటే ఎన్నాళ్ళు బీసీలు నమ్ముతూ ఉంటారు? రాజ్యాంగబద్ధమైన హక్కులు రాజ్యాంగంలో రాయబడకుండా బీసీలకు న్యాయం జరగదు. మరి అదే కదా బీసీలకు న్యాయం జరగాలంటే ఇప్పుడు వాళ్ళు చివరి అంశంగా దాన్ని మేమే చేస్తామని చెప్పి కేంద్రంలో రాష్ట్రంలో పోటీ పడుతున్నారు. ఈసారి జరుగుతుందా? కామారెడ్డి డిక్లరేషన్ అన్నది అమలు జరపడం అన్నది, 42% రిజర్వేషన్ అన్నది నాకు తెలిసి ఆ ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమయ్యేది కాదు. కోర్టు తీర్పుల ముందు అది నిలబడదు, సుప్రీంకోర్టు తీర్పు ముందు. రైట్. అసలు బీసీలకి రాజ్యాధికారం ఎలా వస్తుంది? వస్తుందా రాదా? ఇన్ని పార్టీలు అన్నీ కలిసి అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తేనే పరిస్థితి లేనప్పుడు విడివిడిగా పోరాటం చేద్దామని ఎవరికి వాళ్ళు డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. రాజ్యాంగం రాసుకున్న రోజు నుంచి 1950 నుంచి కూడా బీసీలను ఏం చేశారంటే ఒక 10-12% ఇరికిచ్చేశారు. ఈ రిజర్వేషన్ల వల్ల ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, పొలిటికల్ రిజర్వేషన్ల వల్ల కానీ ఎంతమందికి లబ్ధి జరుగుతుంది? అశేష జనబాహుల్యం బీసీలు ఇవాళ 2 కోట్ల మంది ఉన్నారు మినిమం. ఎంతమందికి లాభం జరుగుతుంది? ఇవి ఇంపార్టెంటే. ఎడ్యుకేటెడ్స్కు ఎంప్లాయ్మెంట్ కావాలనుకున్న వాళ్ళకు, అన్ఎడ్యుకేటెడ్స్కు, వాళ్ళందరినీ కంపేర్ చేసినప్పుడు ఇది ఒక చాలా లిమిటెడ్ సెక్షన్ సంబంధించిన అంశాల చుట్టూ 78 ఏళ్ళుగా బీసీలు డిస్కస్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా ట్రాక్ నుంచి బీసీలను తప్పించారు. తమిళనాడు జరగలే. ఫస్ట్ ఏంటంటే బీసీలు వెనుకబడ్డ వాళ్ళు కాదు, శతాబ్దాలుగా సృజనాత్మకత కలిగి ఉన్న వాళ్ళు, కష్టపడి ఉత్పత్తిని పెంచిన వాళ్ళు బీసీలు. వాళ్ళని బీసీ కింద పెట్టేశారు. బీసీల మైండ్ సెట్ని అట్లా మీరు వెనుకబడ్డ వాళ్ళు కూర్చొని తిన్నోళ్ళు అగ్రకులాలు, కూర్చొని తిన్నోడు తెలివి కల్లోడు, సృజనాత్మకత ఉన్నోడు వెనుకబడ్డవాడా? పద్మశాలీలు నేసే ఒక చీరను నేమనండి, రెడ్లు అందరూ వచ్చి నేమనండి, మగ్గం పెడతాం, ఎవడన్నా నేస్తాడా? నాగాలంటే దుంతారు కావచ్చు. ఒక గోల్డ్ స్మిత్ చేస్తే ఏదైనా చేయమనండి, ఎవరి వల్ల కాదు. ఉత్పత్తి పెంచేవాళ్ళు. జీడిపి వల్ల 30 ట్రిలియన్స్ జీడిపితోనే అమెరికా నంబర్ 1 ఉంది. ఇవాళ ప్రపంచంలో అత్యంత జనాభా, అందులో సృజనాత్మక శక్తి కలిగిన వాళ్ళు 50% పాపులేషన్. ఎందుకు 5వ స్థానంలో ఉండాలి మనం? 4 ట్రిలియన్స్ మనది. ఎందుకు అంటే ఉత్పత్తి శక్తులను అందరినీ 78 ఏళ్ళుగా అణిచేశారు, నిర్వీర్యం చేశాం. వాళ్ళు అణిచేశారు. మన వాళ్ళు ఏంటంటే ఈ రిజర్వేషన్ల చుట్టూ, ఎడ్యుకేషన్ చుట్టూ, పొలిటికల్ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రాజ్యాధికారం రావాలంటే ఒక ఎజెండాతో జనంలోకి వెళ్ళాలి. ఇవాళ మనది 50 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది ఒకవేళ కనుక నేను ప్రపోజ్ చేసేది కనుక ఈ ప్రభుత్వాలు చేయగలుగుతాయి. ఇప్పుడు దేశంలో వడ్లు ఎక్కువ పండుతున్నాయి, దాచుకోవడానికి గోడౌన్ సరిపోతలేవు అంటున్నారు కదా. ప్రపంచంలో 100 దేశాలలో వడ్లే పండాయి. ఎగుమతి చేయాలంటే చైనా చేస్తుంది, అమెరికా చేస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంది? బై ప్రోడక్ట్స్. ఒక రైతు ఒక గ్రామంలో మొక్కజొన్న పండించాడంటే 13 రకాల బై ప్రోడక్ట్స్ను బ్రాండింగ్ చేసి 100 దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పేలాలు కూడా కొనుక్కోవాలా మనం. సినిమాల్లో పేలాలు కూడా అమెరికా నుంచో ఎక్కడి రావాలా, చైనా నుంచి. వినాయకుని బొమ్మ చైనా నుంచి రావాలా. కుమరాయన ఎడిపోయిండు, పెళ్ళైతే ఐరన్ కుండలు లొట్టి, కళ్ళు లొట్టి సస్తే సాగుకుండా ఉగాది పచ్చడకుండానా? 4 కుండలతో కుమరాయన బతుకుతాడా? ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డిజైన్ చేయలేడా? డిజిటల్ డిజైన్ ఇవ్వచ్చు కదా పద్మశాలీస్కి. మా పోచంపల్లి పద్మశాలీస్కి డిజిటల్ డిజైన్స్ ఇవ్వచ్చు కదా. సప్లై చైన్ సిస్టమ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జోడించి ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ సప్లై కావాలి, ఎవరెవరికి ఏ డిమాండ్ ఉంది, ఆర్టిస్టిక్ టెక్నాలజీని ఎందుకు జోడించకూడదు? స్కిల్ ఉన్న వాళ్ళు బీసీల కంటే బయట ఉన్నారు. అంటే ఇవన్నీ ఎవరు చేయాలి? ఒక గోల్డ్ స్మిత్ ఉంటాడు, నాకేమొస్తుంది అంటాడు. బీసీల రాజ్యాధికారం వస్తే నాకేమొస్తుంది అంటాడు. అంటే ఎక్కడి నుంచో మార్వాడి వచ్చి ఇక్కడ నగలు చేయించడానికి వీడిని కూలీగా పెట్టుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళతో ఎందుకు పెట్టింది? నిజాం చేయించాడు కదా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి రకరకాల ఇండస్ట్రీస్ పెట్టించాడు కదా. బీసీలకు ఎందుకు చేయించారు? అంటే వాళ్ళకేమో మూగజీవాలు, వాళ్ళ వాయిస్ లేదు, మనమేమో వీటి చుట్టే తిరుగుతున్నాం. ఆ ఏనుగు కదా గుంజ కట్టేయబడ్డట్టు 78 ఏళ్ళ నుంచి పొలిటికల్ రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్లు, అవి పొలిటికల్, ఇంతకంటే అవి అవసరమే. కానీ ఇక్కడనే పరిమితం అయిదామా? ఇప్పుడు వచ్చిన ఉద్యమం అంతా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్.
బీసీల చైతన్యం కానీ ఉద్యమం కానీ 99% నీకు రావాల్సి ఉన్నది. వాళ్ళ దగ్గరికి ఏదైనా పట్టుకొని పోవాల్సి ఉన్నది. రాజ్యాధికారం వస్తే ఏమొస్తుంది అంటే చెప్పాను. రాజ్యాధికారం ఎట్లా వస్తుందో చెప్తా. ఫస్ట్ ఏంటంటే టాలెంట్ సెట్ జరగాలి. ప్రతి విలేజ్లో ఎలైట్ బీసీస్ ఎవరు, బీసీలలో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు, స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు, ఎంటర్ప్రీనర్షిప్ కావాలనుకున్న వాళ్ళు ఎవరు, సెగ్మెంట్ వైజ్గా చేయాలి. ప్రతి మండలంలో ఆర్గనైజేషన్స్ ఫామ్ కావాలి, విద్యావంతుల వేదికలు ఫామ్ కావాలి, ఇంటలెక్చువల్ ఫోరం పెట్టారు చంద్రజీవులు గారు. ఇది గ్రామాన జరగాలి. మండలం యూనిట్గా ఇంటలెక్చువల్ ఫోరం జరగాలి. ఇంటలెక్చువల్ అంటే ఎంఏలు డిగ్రీలు కాదు, ఐఏఎస్లు కాదు. ఇంటలెక్చువల్ అంటే స్కిల్ ఉన్నవాడు, తర్వాత తపన ఉన్నవాడు. పోరాట ఆర్గనైజేషన్స్ రావాలి, కింద నుంచి కదిలించాలి. విద్యావంతుల వేదికలు ప్రతి కులంలో రావాలి. ఎవరైతే కొంత ఎలైట్ పీపుల్ ఉంటారో కులాలలో ఉన్న చీలికలను వాళ్ళు ఆపగలగాలి. కింది నుంచి కుల సంఘం బలపడాలి. మల్టిపుల్ ఆర్గనైజేషన్ ఉండకుండా కట్టుదిట్టంగా ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఆ కులంలో ఉంటారో, పొలిటికల్ వాళ్ళు ఎవరైతే ఆ కులంలో ఉంటారో వాళ్ళు కంట్రోల్ చేయగలగాలి. ఒక ప్రజాప్రతినిధి గెలవాలంటే కులం ఐక్యంగా ఉండాలనే సోయి మన బీసీలలో అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళకి రావాలి. ఇక్కడే ఉన్నారు వాళ్ళకి చెప్పండి. ఎవరు నేను అనేది ఏంటంటే పార్టీలలో బీసీలు ఉంటారు కాదు, పార్టీలలో బీసీలు ఉంటారు. ఏ పార్టీ నుంచి బీసీ వచ్చినా గెలిపించుకోగలగాలి. ఏ పార్టీలైనా ఇద్దరు బీసీలు కొట్టుకోకూడదు. ఐక్యత మీరు బలపడాలని చెప్పాలి. మీరు ఇక్కడ ఒకటే నియోజకవర్గంలో ఇద్దరు పోటీ పడ్డా కూడా మీరిద్దరు పరస్పరం వ్యక్తిగత దూషణలు దిగకూడదని చెప్పాలి. అంటే ఇవన్నీ కనుక మనం చేయగలిగితే బీసీలలో ఒక ఐక్యత వస్తుంది. చిరంజీవి గారు ఒప్పుకుంటారా ఆయన చెప్పిన దానికి? సార్ పార్షల్గా అగ్రీట్, నాట్ ఫుల్లీ. ఇప్పుడు ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ భావజాల వ్యాప్తి అనేది జరగాలి. సో 100% ఇప్పుడు తెలంగాణ భావజాల వ్యాప్తి జరగలేదు, లిమిటెడ్గా జరిగింది. ఇప్పుడు జరగాలి. దాన్ని ఒప్పుకుంటాను. ఒకటి. రెండోది ట్రెడిషనల్ క్యాస్ట్లను ఎంకరేజ్ చేసిన దాంట్లో నేను కొద్దిగా డిఫర్ ఏమైందంటే ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్ ఎట్లా అయిపోయిందంటే ప్రపంచం అంతా కనెక్టివిటీ అయిపోయింది. ఎక్కడో తయారైన ఉత్పత్తి ఇక్కడికి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, తక్కువ రేటుకి వస్తుంది. ఈరోజు నిన్న బ్రిటన్ తోటి ఫ్రీ ట్రేడ్ చేశారు దేశాలను, ఒక దేశంలో. సో ఆటోమేటిక్గా ఇప్పుడు 2000 రూపాయలు మనకి బిస్కీ మీద తగ్గుద్ది రేటు, బ్రిటన్ నుంచి వచ్చే రేట్లు. తర్వాత ఇంకా చాలా ప్రోడక్ట్స్ మీద రేట్లు తగ్గుతాయి. సో మనకు ఎక్స్పోర్ట్ మనం పోతాయి. మనం ఎందులో స్ట్రెంత్ ఉంటే అందులో చేసుకోవాలి. వారు అన్నారు ఇప్పుడు ఇది రైస్ ఉంది, ఎస్ రైస్లో మనం వాల్యూ ఎడిషన్ చేయొచ్చు, ప్రోడక్ట్స్ తీసుకొని మనం వేరే దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఒకప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 50 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ ఉన్నది, ఇవాళ దాదాపు 10 రేట్లు పెరిగింది. సో 25 దేశాలకు పంపి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కరెక్ట్. ఆయన అన్నది వృత్తుల మీద దానికి వస్తున్నాం. ఎందుకు వదులుకుంటున్నాం? ఇప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీ పెరిగిన కొద్ది ఏమవుతుందంటే మ్యాన్మేడ్ ఐటమ్స్ మనం ఎక్కువ మార్కెట్ మనకు ఆదరణ అంత ఉండదు, ఎందుకంటే కాస్ట్ తగ్గిపోద్ది. ఇవాళ హ్యాండ్లూమ్స్ గురించి వారు చెప్పింది కదా, హ్యాండ్లూమ్స్ అనేది ఇప్పుడు యాక్చువల్గా మనం మిషన్ మీద చేస్తే చాలా కాస్ట్ తగ్గుద్ది. ఇప్పుడు ఉన్నటువంటి చీరలు మనం ధర్మవరం శారీస్ అవి అని కూడా చాలా వరకు ఏంటంటే మిషన్స్ మీద వాళ్ళకే ఇవ్వచ్చు కదా. ఇది ఆ మషిన్ చేస్తే ఇప్పుడు హ్యాండ్లూమ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దెబ్బతింటారు. అందుకని హ్యాండ్లూమ్స్ కొరకు సెపరేట్ యాక్ట్ ఉంది, సెపరేట్ ప్రొటెక్షన్ ఉంది. సో అవి హ్యాండ్లూమ్స్ మీద చేయాలి. ఇప్పుడు మనం సిరిసిల్ల ఉందనుకో, అది వేరేగా పవర్లూమ్, అది పవర్లూమ్ వచ్చి చేనేతను దెబ్బతీసింది. సో మనం ఇంకా కంప్లీట్ చేనేతను మనము వద్దు అనుకున్న రోజు నువ్వు మెకనైజేషన్కి ఎక్కువ పోవాల్సి వస్తుంది. అందుకని మనం ఏం చేస్తుందంటే మెకనైజేషన్కు ఇక్కడ కొంత లిమిటేషన్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మన కార్మికుల దృష్టిలో పెట్టుకుని లేదా ఆర్టిస్టుల దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు చేనేత కార్మికులు అంటున్నాం, బట్ యాక్చువల్గా వాళ్ళంతా కూడా కళాకారులు. చేనేత కళాకారులను దృష్టిలో పెట్టుకొని మనకు కొంత ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కొంత ఇండస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఏ ఇండస్ట్రీ అయినా మెకనైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మీరు జ్యువెలరీ ఉంది, జ్యువెలరీ కూడా అంతే కంప్లీట్గా మెకనైజేషన్ అయిపోయి వాళ్ళు అసలు ఎవరు అక్కడ పోయి కార్మికులుగా పనిచేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ జ్యువెలరీ ఇండస్ట్రీ అంతా ఎవరి చేతిలో ఉంది? నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి మన మార్వాడీస్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. కొంతనేమో వేరే దేశం జాయలుకాస్, జోసలుకాస్, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళేమో కూలీలు అయిపోయాయి. సో ఇది మనము మన వాళ్ళకే ఇచ్చి చేయించడం అనేది, అందులో మెకనైజేషన్కు స్కోప్ ఉంది. కానీ చేనేతల మెకనైజేషన్కి ఏంటంటే చేనేత మెకనైజేషన్ చేస్తే మిగతా సెక్షన్స్ 100% ఆధునికతను అందిపుచ్చుకోవడం అనేది కావాలి. అందుకని చెప్తున్నాను, అంతా కావాలి. ఈ సెక్షన్లలో వస్తుంది. ఇంకో కొన్ని సెక్షన్స్లలో వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని మెకనైజేషన్ చేయలేము చేనేత లాంటి దాంట్లో. వాళ్ళకి మెకనైజేషన్ చేసి ఇప్పుడు దీనికి పరిష్కారం అంటారు వాళ్ళ వృత్తులు వాళ్ళు కానివ్వండి. క్రియేటివిటీ ఉంటుందండి దీంట్లో. ఇప్పుడు చేనేతలో ఏంటంటే హ్యాండ్లూమ్లో ఉందనుకో, అది క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది.
ఈవెన్ వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేననేది డిజైన్ నేను చెప్తా. మీరు అడగడానికి నేను ఆన్సర్ ఒక్క సెకండ్. అర్థమైంది. ఇప్పుడు నేనేమంటున్నా, ప్రపంచంలో చేనేత కళాకారులకు ఇతర చేతివృత్తుల వాళ్ళకు గొప్ప గౌరవం దక్కుతున్నది. మామూలు ఈ మిల్లు బట్టలు ఏవైతే ఉన్నాయో వాటికంటే 2-3 రెట్లు ఎక్కువ రేటుకి ఇవి అమ్ముతారు. అయితే ఎవరు చేయాలి అది? ఒక పోచంపల్లి కార్మికుడు పోయి అమెరికాలో అమ్ముకోగలుగుతాడా? ఇది గవర్నమెంట్ కదా చేయాల్సింది. మార్కెటింగ్ ఇస్ నాట్ ఇష్యూ, మార్కెటింగే ఇష్యూ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చేనేతకారులు చేసిన ఆ వాల్యూ అడిషన్ చేసి వాళ్ళు ఏదైతే వాళ్ళ కళను జోడించి చేస్తారో అది చాలా మన దేశానికి ఒక గౌరవం. అది దాన్ని బ్రాండింగ్ చేసి దాన్ని మార్కెటింగ్ చేయాల్సింది అదే చేయాలి. ఒకటి ఇవాళ ఒక్క నిమిషం, ఇప్పుడు అమెరికాలో ఎంతో మంది పద్మశాలీస్ అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడ చీరలు అమ్ముతాను, పోచంపల్లి గద్వాల ఇవన్నీ తెప్పించుకొని. అది గవర్నమెంట్ ఎందుకు చేయదు అంటున్నాను. ఇప్పుడు నేను ఒకసారి ఎగ్జిబిషన్ పోయినా, మా మిసెస్కి పోచంపల్లి స్టాల్ కనబడంగానే చీర కావాలన్న వాళ్ళే 10,000 అన్నాడు. దాని మీద 10,000 తీసేయబోతే, సార్ 3,000 గవర్నమెంట్ ఇస్తున్నారు సార్ మాకు సబ్సిడీ, మీరు 7,000 వేయండి అన్నాడు. అంటే ఇది రావాలి. ఈ సబ్సిడైజ్ చేస్తే ఆ వృత్తులు బతుకుతాయి. ఇప్పుడు గొర్రెలు కాస్తున్నారు, గొర్రెలు కాస్తాయనకు ఇక గొర్రెలు అమ్ముకుంటూ తప్ప వేరే ఏం చేయలేమా మనం? ఇప్పుడు ఆ కంబళ్ళకు ఉన్న డిమాండ్ ఇప్పుడు మిషన్లో వచ్చిన కంబళ్ళకు ఉంటుందా? ఉండదు కదా. మనం ఎక్కడ కాశ్మీర్ షాల్ తెప్పించుకుంటున్నాం, మనం పస్మాని షాల్ తెప్పించుకుంటున్నాం వేల రూపాయలు పెట్టి. వీటికి ఎందుకు మార్కెట్ చేయలేరు? అందుకే బీసీలు రాజ్యాధికారంలోకి వస్తే తప్ప ఈ ఆలోచనలు రావు వాళ్ళకి. వీళ్ళకి ఎట్లా వస్తాయి? వీళ్ళు ఏమన్నా సృజనాత్మక శక్తి ఉన్న వాళ్ళ, వీటన్నిటి గురించి ఆలోచించే వాళ్ళ వీళ్ళు. అంబానీల సంపదను పెంచేసి జీడిపి పెరిగింది అంటున్నారు, తలసరి ఆదాయం పెరిగింది అంటున్నారు. కిషోర్ గారి ఆదాయమును తలసరి ఆదాయం, అంబానీ తలసరి ఆదాయం ఒకటే, ఇక్కడ అదానిది ఒకటే. కానీ మన సంపద ఏంది? వాళ్ళ సంపదలు పెంచి వాళ్ళ మన తలసరి ఆదాయం పెంచినాం. 5 ట్రిలియన్ ఎకానమీకి పోతున్నాం. ఎందుకు 5 ట్రిలియన్ ఎకానమీ? ప్రకాష్ గారు చెప్పినటువంటి అంశాలు కూడా చాలా అద్భుతమైన అంశాలు. కూటికి పేదోడిని కావచ్చు కానీ నేను కులానికి మాత్రం పేదని కాదు. ఏం మాట్లాడుతున్నావు? దట్ ఈస్ ఇది సమాజం. ఫస్ట్ పాయింట్. మనం ఇక్కడి నుంచి దీన్ని జయించకుండా, మొత్తం పునాది మారకుండా దానికి ఫలాలు రావు. బీసీ కులం కూటికి ఇదిగా ఉందా? అది కూడా చెప్పారండి. లేదు కదా దానికి. లేదు, ఆ కూటికి కూడా పరిస్థితి ఏంటంటే అత్యంత అద్భుతమైనటువంటిది. బీసీలు అన్నటువంటి కులాలు, ఈ వృత్తులు అన్నవి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వృత్తులు ఇవి. ఓన్లీ తెలంగాణకి భారతదేశానికి సంబంధించిన వృత్తులు కాదు. కాబట్టి ఈ వృత్తులు అన్నవి ఇక్కడి వరకే పరిమితం కాదు. కానీ ఈ వృత్తుల్ని ఏం చేశారంటే మన దగ్గర కులాల్ని చేశారు. ఈ కులాల్ని అంటరాని కులాలు చేశారు, ఊరు బయట వాణ్ణి చేశారు. దీని వెనుక చాలా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి సార్. 42% రిజర్వేషన్ ఒక అందమైనటువంటి ఒక ట్యాగ్ లైన్. దీని కింద ఉన్నదంటే ఊరిలో ఉన్నటువంటి వాడు వెలివేతలకు గురైనటువంటిది ఇప్పుడు చర్చ. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఒకరిని ఊరు బయట వేశారు, వెలివాడలో ఉంచారు, అంటరాని వాడిని చేశారు. ఇప్పటికీ అంటరానితనం ఉంది. ఇప్పుడు ఊరిలో ఉన్నటువంటి అంటరానితనం గురించి మనం మాట్లాడుతున్నాం. ఊరిలో ఉన్నటువంటి కుమరాయన, ఊర్లో ఉన్న సాకలాయన, ఊర్లో ఉన్న మంగళాయన, ఊర్లో ఉన్నటువంటి ఈ బండకాసీము, ఊర్లో ఉన్నటువంటి దుదేకులు, ఇక్కడ ఉన్నటువంటి పిట్టల దొర, ఇక్కడ ఉన్న సంచార జాతులు, చిన్న 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 కులాలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్తి ఇది కదా. ఫస్ట్ బీసీలు అంటే, బీసీ సమాజం అంటే, సామాజిక వర్గాలంటే పల్లె కన్నీరు పెడుతుందో ఈ కనిపించని కుట్రలంటే వలవలవల ఏడ్చారు చూశారు. తెలంగాణ అస్తిత్వం కంటే కూడా ఒక్కడు చెప్పింది. ఎవరు చెప్పలే, ఏ ఇంటలెక్చువల్ చెప్పలా. 20-30 సంవత్సరాలుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏ ఇంటలెక్చువల్ చెప్పలా. ఒక్కడు తన పాట ద్వారా బీసీల యొక్క అస్తిత్వాన్ని చెప్పిన వాడు గోరటి వెంకన్న. నా ఇంటలెక్చువల్ ఎవడు మాట్లాడలే. ఫస్ట్ టైం. ఏంది ఆ పాటతో ఏడుపు? ఏంది దాంట్లో దుఃఖం అంతా ఎవరిది? బీసీ కులాలది మొత్తం దుఃఖం కూడా. అంటే ఇంకా వాళ్ళని బీసీలుగానే చూడాలనే మీ ఉద్దేశం కాదని చెప్పేది. లేదు లేదు లేదు, మీ మాటలు అదే కనిపిస్తుంది. అసలు స్వరూపం ఇది. ఆ స్వరూపం అవ్వచ్చు. మనం పెరుగుతున్నాం, దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆధునికతని సంతరించుకోవాలి, వెళ్ళాలి. నన్ను చెప్పనివ్వండి. నేను అన్నటువంటి విషయం ఏంటంటే ఎవరు చెప్పలేదు, ఆ పాటలో మాత్రమే చెప్పారు. కారణం ఏంటంటే ఆ పాటని విశ్లేషిస్తే గ్రామీణ భారతాన్ని విశ్లేషించినట్టు, ఆ పాటను విశ్లేషిస్తే గ్రామ స్వరాజ్యాన్ని విశ్లేషించినట్టు. ఇప్పుడు అది కదా ఇంపార్టెంట్. నేను అనేది ఏంటంటే ఆ గ్లోబల్ వచ్చి నా ఎడ్ల బండిని త్రనకపోయింది అన్నాడు. అక్కడ వచ్చి ఏమో కళ్ళు తాగేది మొత్తం తీసుకొచ్చి బీర్ బ్రాండ్ అన్నారు. ఇది కూడా మిస్గైడ్ చేసేది. ఇది కూడా మిస్గైడ్ చేసేది. ఎందుకంటే నేను గోరటెంకర్ని అడిగిన, నువ్వు సామ్రాజ్యవాదం అది ఇదని అమృతాంజనం లాగా చెప్పేస్తున్నావు. గ్లోబలైజేషన్లో ఈ వృత్తులను ఎందుకు ఆధునీకరించి గ్లోబలైజ్ చేయకూడదు? వాడి దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటున్నావు కదా, ఇక్కడ నుంచి ఎందుకు ఎగుమతి చేయకూడదు? అంటే ఒకటండి ఇక్కడ ఎందుకంటే మెసేజ్ ఇంకో రకంగా పోద్ది. విషయం ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే గోరటి వెంకన్న చెప్పినటువంటి ఫిలాసఫికల్ థాట్ ఏంటంటే బీసీలకు సంబంధించిన ఆర్తి దాంట్లో ఉంది.
ఎట్లా వస్తుందన్న రాజ్యాధికారం? రాజాధికారం అనేది ఇచ్చేది అది ఇస్తారా అసలు? తీసుకునేది పాలకులు అనేవాడు ఇచ్చాడు, ఇవ్వడానికి సిద్ధం. తీసుకోవాలంటే తీసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరిని నిందించడం కాదు, పాలకులను నిందించాల్సిన అవసరమే లేదు. 134, 144 కులాలు ఉన్నాయి కదా. ఈ కమ్యూనిటీని ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. తెలంగాణ ఉద్యమం ప్రకాష్ అన్న, మాలాంటి వాళ్ళు, రచయితల వేదిక, అనేక ఉద్యమం. చిన్న 4, 3, 2 నేను సెక్రటేరియట్ పోతే వీడేవాడు తెలంగాణ పిచ్చోడు అన్న వాళ్ళం మమ్మల్ని 90s, 96, 97. ఎట్లా తెలంగాణ ఉద్యమం అంత అద్భుతంగా మొత్తం 2 కోట్ల మంది 3 కోట్ల మంది రోడ్ల మీద ప్రశాంతంగా ఒక శాంతియుత పోరాటం ఎట్లా వచ్చింది? జాయింట్ యాక్షన్ కమిటీలు, వర్గాలుగా గ్రూపులు ఉన్నటువంటి సంఘాలని మేము ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, కరెక్ట్. నాకు నేనుగా 134 సంఘాలని ఒక వేదిక మీద తీసుకొచ్చాను, ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్. పట్టుమని ఆ 10 కులాలు ఒక్కరిగా కూర్చుంటారా? బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఆ 10 కులాలు కూర్చుంటే రాజ్యాధికారం వస్తుంది. బీసీలో అనేక్యత, అదే చెప్తున్నా నేను. ఉన్న 10 కులాలే టాప్ 10 కమ్యూనిటీస్ని ఒక వేదిక మీద తీసుకొని చిరంజీవి గారో, ప్రకాష్ అనో, లేకపోతే గౌరీ శంకర్ అనో, ఎస్ మనం అందరం నడుపుదాం అనగలుగుతారా? అనలేరు. ఎందుకంటే ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళు ఉన్నారు. వృత్తుల గురించి మాట్లాడంటే అవి ఎన్నడో విధ్వంసమైనవి. కుటీర పరిశ్రమలు ఉద్దేశపూర్వకంగా బ్రిటిష్ కాలం నుంచి విధ్వంసమైనవి కాబట్టి బ్యాక్వర్డ్ క్లాస్ అయ్యారు. అదర్వైజ్ దే ఆర్ ది బ్రిలియంట్ క్లాసెస్ కదా. ఇట్స్ నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్. ఇప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం. స్కిల్స్ని విధ్వంసం చేసేది మనమే. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కాడికి వచ్చినాం. మళ్ళీ స్కిల్ను పెంచుకోవాలి. 0 నుంచి స్టార్ట్ చేసి స్కిల్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పెంచుతారు? ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంది? ఇవన్నీ కూడా ఓట్లు, ఎన్నికలు, ఓట్లు తాయిలాలు ఇస్తే ఓట్లు పడతాయి, మేము అధికారంలోకి వస్తాం. బ్యాక్వర్డ్ క్లాస్ అనేవారు ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఇంత వాడేస్తే ఓట్లు వేస్తారు. అదే కదా రాజ్యాధికారం అంటే. ఇది మార్పు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి, ఎక్కడి నుంచి రావాలి అంటే చైతన్యం. మళ్ళీ ఇంతమంది భావవ్యాప్తి మొత్తం ఉన్న సంఘాల్లో మేము ఎక్కడ ఉన్నాం, మాకేం కావాలి, మేము ఏడున్నాము, మాకేం కావాలనేటట్టు నుంచి ప్రారంభం అవుతే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ప్రకాష్ గారు, ఇప్పుడు భావజాల వ్యాప్తి, ఆర్గనైజేషన్, పొలిటికల్ పవర్ సేమ్ తెలంగాణ అంబేద్కర్ సమీకరించు పోరాడు ఏం చెప్పిండో జయశంకర్ చెప్పింది కూడా అదే. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి యాడ్ చేయాల్సి వస్తుంది బీసీల విషయానికి వచ్చినప్పుడు. అధ్యయనము, ముందు అధ్యయనం చేసినాక బోధించు. ఈ అధ్యయనంలోనే విట్లానే చెప్పినట్టుగా ఏ కులాన్ని మోడర్నైజ్ చేయడానికి అవకాశం ఉంది, ఏ కులాన్ని చేయడానికి లేదు. కొన్ని కులాలనే కదా ఇంకా చేపలు పడుతున్నారు, గొర్రెలుగా మేపుతున్నారు. సరే కమవృత్తి పోవచ్చు, వాళ్ళ మోడర్నైజేషన్లో ట్రాక్టర్లు వచ్చినాయి. మరి ట్రాక్టర్లు తయారు చేసే ఇండస్ట్రీ పెట్టి వాళ్ళని ఎందుకు పెట్టకూడదు దానిలో? ఇప్పుడు రెడీమేడ్ గోల్డ్ వచ్చింది. అటువంటి ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ వాళ్ళ లోపల డెవలప్ చేసి వాళ్ళే నగలు చేసి అమ్మే విధంగా ఎంకరేజ్ ఎందుకు చేయకూడదు? ఎందుకంటే వాళ్ళ జీన్స్లో ఆ స్కిల్ ఉంటుంది, దానికి సంబంధించింది ఉంటుంది, అది వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి మోడర్నైజేషన్లో భాగంగా ఏ వృత్తిని మలచవచ్చు, ఏ వృత్తిని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం వెనక్కి తీసుకుపోకపోవచ్చు. ఇవన్నిటి మీద అధ్యయనం జరగాలి. ఇప్పుడు బీసీలో ఉన్నవాడికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించి అన్నీ కూడా ఇచ్చి ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఓసీ అయిపోతాడేమో. అట్లని కాదు, వాళ్ళ మైండ్ సెట్ ఇద్దరిది డిఫరెంట్ ఉంటుంది. చిరంజీవి గారు ఆయనలో ఐఏఎస్ కదా ఆయన. అవును, ఆయన ఇప్పుడు కులం పట్టించుకుంటలేడా? అందరినీ జనరలైజ్ చేయకూడదు. అసలు ఉన్నదే ప్రభుత్వ ఉద్యోగాలు 1%. 1%లో మనం కొట్లాడేది 42%కి, అంటే 0.4%. ఆ 0.4%లో వాళ్ళు ఇయ్యరు ఎట్లాగూ. ఎందుకంటే ఇందాకనే చెప్పాడు, సెంట్రల్ గవర్నమెంట్లో 27% ఉంటే 2% కూడా మనం రిజర్వేషన్ ఇచ్చినా కూడా మనం అందుకోలేని పరిస్థితి కదా. నేను అనేది ఏంటంటే జనబాహుల్యం బయట ఉంది, ఇది పట్టించుకోండి, దీంతో పాటు అది కూడా పట్టించుకోండి. అయితే మనకు అవకాశం ఇయ్యరు వాళ్ళు, ఇక్కడనే తిప్పుతా ఉంటారు మొత్తం. మన రాజకీయాలు కూడా ఇక్కడే జరుగుతాయి, మళ్ళీ హైదరాబాద్కే పరిమితం అవుతాయి. కాబట్టి మనం ఇంతకంటే ఇంకా కొంచెం ఉన్నతంగా ఆలోచిద్దాం, ఇంకా కొంచెం ఉన్నతమైన ఎజెండా పెట్టుకుందాం, ఉన్నతమైన కార్యక్రమం పెట్టుకుందాం, 2 డివిజన్లు చేద్దాం. ఇవన్నిటి చుట్టూ ఒక డివిజన్ తిరుగుతుంది. ఆ వృత్తి పనుల వాళ్ళను మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి హామీ, దానికి సంబంధించిన అధ్యయనం ఏంది, వాళ్ళకి ఏం బోధించాలి, వాళ్ళని ఎట్లా ఆందోళనలోకి తీసుకురావాలి, ఇదంతా ఇంకొక తీసుకోవాలి. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి మనం మాట్లాడుతున్న రాజ్యాధికార విషయంలో భాగంగానే ఈ 42% రిజర్వేషన్ అంశం వచ్చింది. అట్లాగే మనం తమిళనాడుకి సంబంధించిన రిజర్వేషన్ అంశాలు, అట్లాగే ప్రకాష్ గారు చెప్పినటువంటి ఉన్నటువంటి వృత్తులన్నింటినీ కూడా మోడర్నైజేషన్ చేయడం అనేటువంటిది అసలు ఆ సోయే లేదు, ఆ చర్చే లేదు. అట్లాగే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ విషయమే ఇప్పటికీ ఇంకా చర్చ పెట్టుకుంటున్నాం అంటే వాళ్ళు ఎన్నికల్లో చేసిండ్రు, గెలిచిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్తో పార్టీ వచ్చింది, అధికారంలోకి వచ్చింది.
దీన్ని నేను బలంగా నమ్ముతా. కామారెడ్డి డిక్లరేషన్ తోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ 42% అమలు జరపమన్నటువంటిది విషయం. కానీ కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్న విషయాలు కూడా సామాన్యమైన విషయాలు కాదు, చాలా పెద్ద విషయాలని సిద్ధరామయ్య గారు ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిపోయారు. బీసీలు కొంచెం మొగ్గు చూపారు. ఈ దేశంలో ఎవరు పీఠం మీదికి రావాలన్నా పార్టీలు జెండాలతో సంబంధం లేదు, బీసీలు మొగ్గు చూపితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. కామారెడ్డి డిక్లరేషన్కి ఆ ప్రాధాన్యత ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు అడిగేది ఏంటంటే, మనం అనుకుంటున్నట్లుగా మనల్ని హైదరాబాద్ చుట్టే తిప్పటం అన్నది, ఇక్కడిక్కడనే ఉంచడం అన్నది ఏంటంటే, ఆ మాట చూస్తే చాలా సులభంగా చిన్న మాటలాగా ఉంది, కానీ బీసీలను మొత్తం కూడా మభ్యపెట్టడానికి కావలసినటువంటి ఒక గోల్డ్ కోటింగ్ వేసి మళ్ళా మనకి ఇచ్చినటువంటి సాధనం. దీనికి ఏమో మనం వీళ్ళ మీద సానుభూతి వాళ్ళ మీద సానుభూతి ఏమీ లేదు. మొత్తం కూడా మండల్ కమిషన్ని మాత్రమే పివి నరసింహారావు గారు అమలు జరిపారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ అమలు జరిపింది. మండల్ అమలు జరపడానికి కారణం అప్పుడే ఒక జీవో కూడా ఇచ్చారు, ఒకటి 10% అని జీవో ఇస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది దాన్ని. సేమ్ అదే 12 మంది ఉన్నటువంటి ధర్మాసనం ఇప్పుడు మోడీ చెప్పగానే, ఈ ప్రధాని చెప్పగానే ఇచ్చింది. అంటే విషయం ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి బీసీలను బ్లఫ్ చేయడం ఉంది. భావజాలం చాలా ప్రధానమైనటువంటి ప్రాణం. ఏ ఉద్యమానికైనా తాత్వికమైన ప్రాణం భావజాలం. ఆ భావజాలం లేకుండా నిలవడం. ఎందుకంటే 42% ఈ రిజర్వేషన్ డిమాండ్కి స్థానిక సంస్థలు అయిపోయినాక ఇక దీన్ని క్లోజ్ చేయొచ్చు అన్నటువంటిది అన్ని పార్టీలకు ఉంది, అధికార పార్టీకే కాదు. ఇక మాట్లాడరు దాని గురించి, ఇక అయిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగినాక 42% మాట్లాడరు, ఇక బీసీలు కూడా ఎవరు మాట్లాడరు, అయిపోతుంది కదా అనుకుంటున్నారు. దీంట్లో కూడా ఈ 42% విషయంలో కూడా జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా, తమ పార్టీకి ఎక్కువ సీట్లు ఎట్లా వస్తాయి, తమ పార్టీ సర్పంచ్లు ఎవరు వస్తారు, జెడ్పీ చైర్మన్లు ఎవరు వస్తారు, మున్సిపల్ చైర్మన్లు ఎవరు వస్తారు, దాని చుట్టూ మాత్రమే ఈ గేమ్ నడుస్తుంది. మనం అనేది ఒకటే, మీ ఆటకి ముగింపు కావాలంటే అన్ని పార్టీల్లో ఉన్న బీసీలంతా ఒకే గొడుగు కిందికి రావాలి. మొన్న ప్రయత్నం జరిగింది, ఏమైంది? వస్తుందండి. ఒకటి కాదండి, మీకు విషయం తెలుసు అనుకుంటా, మీకు ప్రకాష్ గారు 60 రిజిస్టర్డ్ బీసీ పార్టీలు ఉన్నాయి తెలుసా మీకు? దానికి భావజాలం లేక అట్లున్నాయి అవి. ఓకే, ఇవన్నీ కూడా ఒక దగ్గరికి రావాలంటే ఒక గొడుగు కిందికి రావాలి. ఆ గొడుగు ఎట్లుంటుందంటే దాని రంగు, రుచి, వాసన ఇప్పుడేం అక్కర్లా, మొదట నువ్వు దగ్గర రావాలి. ఇందాక చెప్పాడే, విఠలాన్ని చెప్పాడే, ప్రకాష్ అని చెప్పాడే, మేము 97లో 99లో చేసామని చెప్పారే. ఎందుకు వచ్చారు అందరు అక్కడికి? ఇష్టం లేని వాళ్ళు, ఇష్టం లేని పార్టీ కూడా వచ్చి మేము తెలంగాణకు మద్దతు తెలియజేస్తున్నామని ఎట్లా చెప్పారో, ఈ రోజు బీసీలందరూ కూడా, ఇది మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను ఇప్పుడు, కాంగ్రెస్ బీసీ, బీజేపీ బీసీ, బీఆర్ఎస్ బీసీ, సిపిఐ బీసీ, సిపిఎం బీసీ, అన్నల బీసీ అందరూ కలిసి ఈ అంశం మీదకి వచ్చి అందరూ నిలబడాలి. ఫస్ట్ పాయింట్, ఒకటే ప్లాట్ఫామ్ మీద నిలబడాలి. దానికి వెన్నెముకగా ఈ ఇంటలెక్చువల్ ఫోరమ్స్, ఈ భావజాలాన్ని వ్యాప్తి చేసే వాళ్ళు, వీళ్ళు చేయాల్సిన పని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ పెట్టాలి. వీళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ మీద పోవటం కాదు, వీళ్ళే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఆ గ్రూప్స్ అందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాలి. దట్ ఈస్ అప్పుడు జేఏసీ అనేది ఒకటి వచ్చిన తర్వాత అప్పుడు అన్ని పార్టీలు వచ్చి దానికి వచ్చి నిలబడి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం ఏమైపోయిందంటే ఇక్కడ వ్యవహారం, మేము చెప్తాం మీరు చేయండి అంటుంటే మనం అందరం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని కూడా వాళ్ళు పక్కదారి పట్టించింది. ఇది చాలా ముఖ్యమైన విషయం సార్. బీసీలు ఒక దగ్గరికి రాకుండా ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ప్రశ్న. ఈ రోజు బీసీ సమాజం ముందున్న సవాల్ ఏంటంటే, ఇది మామూలు డిబేట్ కాదు, మీరు అనుకున్నది రోజు రొటీన్ జరిగే డిబేట్ కాదు ఇది. 42% రేపు ఆర్డినెన్స్ రాదు, లేకుండా వస్తుంది, రాదు. ఇప్పుడు బీసీలు ఏం చేయాలి? ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు బీసీ సమాజం అంతా కూడా వచ్చిన ఈ చైతన్యాన్ని ఏం చేస్తారు? బీసీలో వచ్చిన కదలికని ఏం చేస్తారు? దీనికి ఒక రూపం ఏంటి? తెలంగాణ వస్తే ఏం చేస్తారనేది ఆ రోజు చెప్పగట్టే కదా తెలంగాణ ప్రజల్లో కదలికి వచ్చింది. ఈ రోజు ఇప్పుడు చేయాల్సిన ప్రశ్న ఏంటంటే సార్, ఒక సూటి ప్రశ్న ఏంటంటే, బీసీలందరూ ఒక గొడుగు కిందికి రావడానికి అసలు మనం ఏం చేయగలం? ఇప్పుడు కాదు సార్, మీ డిబేట్ కూడా సాధ్యమనే చెప్పాలా? సాధ్యమని ఏంటంటే ఈ డిబేట్ కూడా సాధ్యమేనని చెప్పాలి. తెలంగాణ కూడా రాదన్నారు. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరం కూడా కుల పిచ్చితోటి ఎవరు మాట్లాడలేదు. అసలు కులం ఉండాలని ఫస్ట్ ఈ వేదిక మీద వాళ్ళు ఎవరు మాట్లాడలా. సగం దేశం అభివృద్ధి చెందడం కోసం కళ్ళు మూసుకొని 75 ఏళ్ళు గుర్రు పెట్టి నిద్రపోయినటువంటి ఓ పాలకులారా, ఇప్పటికైనా నా సగం దేశం అభివృద్ధి కోసం ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో నా కింద కులాలను తీసుకొచ్చి ఇక్కడ పైన నిలబెట్టండి అన్నటువంటి ప్రశ్నని ఈ రోజు బీసీ ఉద్యమం వేయాలి. అది అడుగుతున్నా. రైట్, ఫైనల్గా మీరు చెప్పండి సార్. ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బీసీ ఉద్యమం అనేది ఇప్పుడే ప్రారంభమైంది, ఇది అంతం కాదు. 42% అయిపోగానే ఇది అంతం కాదు, అంతం కాదు, ఇది ఆరంభం. ఆట మొదలైంది, ఇది ఆట మొదలైంది ఇప్పుడు. కాబట్టి అదే ఆరంభం ఇది. ఎందుకంటే 42% వస్తే
ఇంకో రకమైన ఉద్యమం ఉంటుంది, రాకపోతే వేరే రకమైన ఉద్యమం. పార్టీలు రాకపోతే ఆట ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ అధికారాన్ని లాక్కునేంత దూరం అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే బీసీ సంఘాలు కానీ బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు. మొన్నటి వరకు కొంత వాళ్ళ ఆత్మన్యూనత భావంతో ఉండవచ్చు, కానీ ఇవాళ ఆత్మగౌరవం అనే దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. వాళ్ళ మనం బీసీ భావజాలాన్ని ఎందుకు వ్యాప్తి చేస్తున్నాం? ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేయాలి, వాళ్ళలో రాజ్యాధికార కాంక్ష పెంపొందాలి. ఇప్పుడు ఏంటంటే మనకు డబ్బే సర్వస్వం అనుకుంటే కూడా పొరపాటు. ఒకవేళ డబ్బే కొంత అవసరం ఉంది, అది మాత్రం వాస్తవం. దానికి తగ్గట్టుగా కూడా బీసీ సంఘాలలో డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నారు, బీసీ ప్రజలలో లేరని కాదు, ఇందులో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కంపల్సరీగా రావాలనేటువంటి ఆకాంక్షతో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లేదు. ఈ బీసీ వాళ్ళని నమ్ముకుంటే మనకు వాళ్ళు ఓటేస్తారా లేదనేటువంటి కొద్దిగా సస్పిషియస్ యాటిట్యూడ్లో కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు భావజాలం మెల్లమెల్లగా స్ప్రెడ్ అయిపోతుంది, ఇవాళ గ్రామాలకు కూడా పోతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైంది, కానీ ఇంకా వెనుకబడిన కులాలు అని చెప్పి దేశంలో ఉన్నాయనంటే దానికి కారకులు ఎవరు? పాలకులు, ఇంకెవరు ఉండరు దాంట్లో. పాలకులను ఎందుకే నిందించాలి? పాలకులు కారకులు. ఎందుకంటే పాలన వాళ్ళ చేతిలో పట్టుకొని ఈ వర్గాలను ఎదగకుండా వాళ్ళు అడ్డుకున్నారు. దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే తెలంగాణ కూడా వెనకబడ్డది అని అన్నారు. మేమేమన్నా వెనక్కి నెట్టబడ్డది అన్నాం. 10 ఏళ్ళలో ఎక్కడన్నా తెలంగాణ 25 నుంచి 28 స్థానాల్లో ఉన్నది, 1 నుంచి 5 స్థానాలకు వచ్చిందా రాలేదా? చాలదా ఇది? రైట్, నేనేం చెప్తున్నా అదే చెప్పాను, పాలకులే కారకులు అన్నారు. వాళ్ళ పాలకులు ఎవరైతే ఉన్నారో కదా 77 ఏళ్ళుగా పాలించిన వాళ్ళే దీని కారకులు అని చెప్తున్నారు. గుర్తించలేదని అంటారు. గుర్తించలేరు, వాళ్ళు ఎంకరేజ్ చేయలే. సరే, ఇప్పుడు వచ్చిన తెలంగాణలో వీళ్ళు మనము 2వ స్థానంకు పోయినాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే దాంట్లో సామాజిక తెలంగాణ ఎంతవరకు అనేది మేము ప్రశ్నిస్తాం. సో ఆయన ఎకనామికల్గానే చెప్పొచ్చు, మేమేమంటాం దాంట్లో సోషల్ ఈక్విటీ ఏముంది, బడుగు బలైన వర్గాలకు ఏం లభించింది అందులో, సో అనేది మేము ప్రశ్నిస్తాం. సో ఇప్పుడు దాంట్లో ఇప్పుడు పోరాటం అంతా జరిగేది దాని కొరకే కదా. మీరు తెచ్చినాం తెలంగాణ ఏదో ఆర్థికంగా అభివృద్ధి చేసినామని చెప్పడం కంటే దాంట్లో అప్పు అయింది ఎంత ఉంది, సరే అప్పులు పక్కన పెట్టేసిన సామాజిక తెలంగాణ న్యాయాలు ఎంతవరకు జరిగింది అనేటువంటి ప్రశ్న అక్కడ ఆవిర్భవిస్తుంది. సో నువ్వు ఆ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్ చేసుకోండి, ఆ మనిషికి కావాల్సినటువంటి ఆ జీల్ డెవలప్ చేయాలి. వీళ్ళల్లో ఏంటంటే కొంత ఇప్పటికి కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, ఆ నెట్వర్కింగ్ లేదు వీళ్ళకు. సో అది చేసుకొని వీళ్ళ క్యాపిటల్ ఉంది అనుకుందాం, సపోజ్ క్యాపిటల్ కావాలి, వీళ్ళ బ్యాంకర్స్ ఉన్నారు. నేను చెప్పిన ఇంతకుముందు కూడా ఓన్లీ 2% CGMGMలో ఉన్నారు. ఇప్పుడు మొన్న లాస్ట్ 10 ఇయర్స్లో 2014 నుంచి 24 వరకు బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినాయి లోన్లు. ఎంత చేసినాయి? 16,25,000 కోట్లు రైట్ ఆఫ్ జరిగింది. రుణమాఫీ జరిగింది. రైట్ ఆఫ్. సో లోన్ వేవర్ వేర్ రైట్ ఆఫ్. ఓకే, రైట్ ఆఫ్ జరిగింది. దాంట్లో అనిల్ అంబానీ అనే ఒక ఆయన రిలయన్స్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ 46,000 కోట్ల రుణం తీసుకుంటే 400 కోట్లు 425 కోట్లు వసూలు చేసి మిగతాదంతా రుణమాఫీ చేసిండు. అందులో ఇప్పుడు ఆ రుణమాఫీ జరిగినటువంటి సంస్థలల్లో ఎన్ని బీసీ సంస్థలు ఉన్నాయని తీస్తే అందులో హార్డ్లీ ఒక 1-2% కూడా లేవు. కంచిరావు ఎప్పుడో చెప్పిండు, ఒక్కడు కూడా దేశంలో స్కామ్ చేసినాడు కూడా లేడు. మొత్తం వాళ్ళే ఉన్నారు. మరి 14-16 లక్షలు వాళ్ళు ఎంజాయ్ చేయగలిగినప్పుడు నువ్వు బీసీల మీద ఏం ఖర్చు పెట్టినావు? ఒక్క అనిల్ అంబానీ మీద 46,000 కోట్లు ఇస్తేవి, బీసీ బిడ్డలు 80 కోట్ల మంది జనాభా, ఇదే 2014 నుంచి 24 ఉన్న కేంద్ర ప్రభుత్వము బీసీ బిడ్డల మీద స్కాలర్షిప్స్ మీద ఖర్చు పెట్టింది 15,000 కోట్లు. బీసీలను ఎవడు పట్టించుకుంటలేడు. ఈ విషయాలు మీకు చెప్పి బాబు మీ రాజ్యాధికారం మీరు సాధించుకున్నప్పుడే మీ సమస్యలకు పరిష్కారం వస్తుంది. అదే దాని గురించే నేను చెప్పాను. ఇక్కడ 2 విషయాలలో నేను చెప్పదలుచుకున్నా. 78 ఏళ్ళ నుంచి తొక్కేస్తుంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు టాప్ లో ఇండస్ట్రియలిస్టులను? 78 ఏళ్ళ నుంచి తొక్కేస్తున్నారు. 100% ఇప్పుడు ఉదాహరణకు ఒక బీసీ వాడు ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటా అని పోతే షూరిటీ ఎక్కడ నుంచి చేస్తాడు? 200%, 300%. ఇక్కడ స్కిల్ లేక కాదు, ఎంతో మంది అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 10,000 అప్లికేషన్లు బీసీ కార్పొరేషన్కి వచ్చినాయి, 100 కోట్లు ఇవ్వలేదు 10 ఏళ్లలో. నేను ఏమంటున్నా, తెలంగాణ ఉద్యమం నడిచింది సామాజిక తెలంగాణ కోసం కాదు. దయచేసి అది మైండ్లోకి వెళ్ళి తీసుకెళ్ళి. ఎందుకంటే అన్నకు తెలుసు ఎన్ని కొట్లాట్లు వచ్చినాయి తెలుసా? దళిత బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ, ఇవన్నీ విసిగిపోయి అన్ని గ్రూపులు అయితే జయశంకర్ సార్ ఉండి ముందు మన పొలం పరవేయం దగ్గర ఉందా, ముందు ఆ పొలం తెచ్చుకుందాము, ఏ వరే అన్నా మిరపకాయ అన్నా తర్వాత ఆలోచిద్దాం, ముందైతే ఆ పొలం తెచ్చుకుందాం, భౌగోళిక తెలంగాణ అంటే అందరు కలిసి వస్తారు అని దాన్ని ఖాయం చేశాడు. చనిపోయే ముందు కూడా చెప్పాడు తెలంగాణ ఎట్లాగ వస్తుంది, కానీ వచ్చిన తెలంగాణను ఈ అణగారిన వర్గాలకు అధికారంలో వాటా రావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు. అంటే ఈ తెలంగాణ ఏదైతే వచ్చిందో అది దొరల తెలంగాణే, వాళ్ళ అనుమానమే లేదు. వాళ్ళు ఎందుకు చేస్తారు?
వాళ్ళు బీసీలకు 5,000 కోట్లు ఇస్తాను ప్రణాళికలు నా చేత్తోనే రాశాను. ఎన్నడన్నా పెట్టారా 5,000 కోట్లు? మొత్తం 10 ఏళ్లలో కూడా 5,000 కోట్లు ఇవ్వలేదు. వాళ్ళ అవకాశం లేదు, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ పారామీటర్స్ మారాలి. అదాని మన తలసరి ఆదాయం ఒకటి కాకూడదు. జయశంకర్ సార్ చెప్పినట్లుగా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అందరం కూడా తెలంగాణ ఎజెండా మీదకి వద్దాం. ఇప్పుడు కూడా రావాల్సినటువంటి ఏంటంటే ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు బీసీ ఎజెండా మీద రావాలి. ఎగ్జాక్ట్లీ దానికి కావాల్సిన భూమిక చేయాలి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మన జయశంకర్ సార్ వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి, ప్రకాష్ గారు అక్కడ ఆలోచన పరులు, విటలన్న, ఉద్యోగులు, లెక్కలు, ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా జ్ఞానం కాదు. ఆ ఇన్ఫర్మేషన్ని ఉద్యమ మట్టి మీద గీసినప్పుడు మాత్రమే అది తెలంగాణ రాష్ట్ర సాధన. ఇప్పుడు మాకు జయశంకర్ గారు లాగా సార్ వచ్చారు, ఇప్పుడు నరహరి గారు వారి వెనక నుంచి వారు కొంత ఎంకరేజ్ చేస్తారు. ఒకటేంటంటే జయశంకర్ సార్ ఒకటి చెప్పిండు, అధికార పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడితే వీడికి ఉన్న పదవి ఎక్కడ పోద్దని భయం బీసీకి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే రేపు అధికారంలోకి వస్తే నాకు పదవి రాదు కదా అని భయం, బీఫార్మ్ భయం. చాలా మందికి కూడా. అందుకోసమే పాలిటిక్స్కి సంబంధించి మళ్ళీ ఒక కొత్త జయశంకర్ రావాలంటే, జయశంకర్ లాంటి చిత్తశుద్ధి గలవాడు రావాలంటే ఉద్యమానికి సంబంధించినటువంటి భావజాలాన్ని గడప గడప దాకా, ఇంటింటి దాకా తీసుకుపోవాల్సినటువంటి అత్యవసరం ఉంది. ఇప్పుడున్న పార్టీలో లేదండి. ఇప్పుడు పార్టీలు కాదండి, అసలు పార్టీల గురించి వద్దు సార్. పార్టీ ఇప్పుడు పార్టీ వాళ్ళు ఓపెన్ సార్. రేపు నేను గెలవాలా బీసీనే అంట, మీరు మీ పార్టీ పెట్టాలి కదా, బీసీ పార్టీ అసలు నీకు భావజాలమే లేదండి. అసలు నీకు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు రామలింగం అని పెట్టినటువంటి పేరు, అసలు నీకు భావజాలమే లేదండి. ఉద్యమ పునాది మీద రాజకీయ పునాదే లేనప్పుడు అయినా కూడా మేము అంటే అయ్యా కాంగ్రెస్ పార్టీ కదా 42% మీరు ఇస్తే మంచిదయా, ఏమక్కర్లేదా అంటున్నాం. దానికి సంబంధించిన అంశం ఏంటంటే 42% సంబంధించిన దాన్ని ఎందుకు ఒప్పుకున్నాం తెలుసా? 60% ఉన్నవాడిని 42% ఒప్పుకున్నా. ఎందుకు ఒప్పుకున్నా? మొదటి ఇవ్వండి, ఇది మొదటి మెట్టు. 42% అనేది ఒక మొదటి మెట్టు. బీసీ ఆలోచన పరులందరిలో బలంగా ఉన్న ఆలోచన ఏంటంటే ఒక మెట్టు ఎక్కినాక రెండవ మెట్టు కోసం అడుగు వేయాలి, మూడవ మెట్టు కోసం అడుగు వేయాలి. దానికోసం మాత్రమే బీసీల యొక్క చైతన్యం మొత్తం కూడా 42% అమలు జరపమంటారు. ఇది అమలు జరపకపోతే ఇట్లా తిరగబడే పరిస్థితి కూడా ఉంటుంది. మామూలు విషయం కాదండి ఇది. వాళ్ళు ప్రశ్న వేసే సమయం వచ్చింది. ఇప్పుడు ఈ ప్రశ్నలు వేసే సమయం మొత్తం వృధా పోదు, అది తప్పకుండా రేపు రిజల్ట్ చూపిస్తుంది. ఆ రిజల్ట్ ఎట్లుంటుంది అంటే మన చర్చల్లో ఏం చేస్తామండి, ఇది బీఆర్ఎస్కి వస్తుందా, ఇది కాంగ్రెస్కి వస్తుందా, సిపిఐకి వస్తుందా, సిపిఎంకి వస్తుందా, బీజేపీకి వస్తుందా, బీజేపీ ముఖ్యమంత్రి బీసీ అంటుండా? నో, ఈ చర్చలు కాదు. ఒక బీసీ చైతన్యం అనేది ఇక్కడ పోలరైజ్ కావాలా, బీసీ చైతన్యాన్ని ఇక్కడ పెట్టాలా. ఈ బీసీ చైతన్యాన్ని వదిలిపెట్టి వాళ్ళు బాగా చేసిరా, వీళ్ళు ఏం చేసిరు, మీరు 75 ఏళ్ళు పండబెట్టారు మొత్తం. కాబట్టి భావజాల వ్యాప్తి దీనికి ఆయుధం, భావజాలమే ఆయుధం. ఆ భావజాలం లేకుండా మనం అడుగు వేయలేం, భావజాలం లేకుండా ముందుకు పోలేదు. బీసీ ఉద్యమం ముందుకు పోవాలంటే బీసీలో ఒక గొడుగు కిందికి రావాలా, దానికి రావాలంటే భావజాలం కావాలి. అది సార్, అది ఆక్సిజన్. ఎక్స్రేలు తీస్తే ఎక్స్రే మాత్రమే కనిపిస్తుంది, రోగానికి చికిత్స జరగాల. ఈ 42% అమలు అయితే ఏనుక్కు ధైర్యం వస్తుంది, తెంపుకోవచ్చు నేను. అది ఫైనల్ టచ్, ఇది బాగుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రకాష్ గారు, శంకర్ గారు, అట్లాగే చిరంజీవులు గారు, విఠల్ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. రైట్, వాటి మన సంవాదంలో ప్రధానంగా మనం మాట్లాడుకున్న అంశం నిజంగానే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమా, సాధ్యం కాదా, దానికి పార్టీలు ఏ రకంగా వాళ్ళని ఒక రాజకీయ పావుగా వాడుకుంటున్నాయి. సో బీసీలు తమంతట తాముగా ఏ రకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, వాళ్ళలో ఐక్యత రావాల్సిన అవసరం ఉందా. సో వీటన్నిటి మీద మనం చర్చించాం. కాబట్టి ఇక బీసీలకి సంబంధించి, బీసీలలో ఉన్న కులవృత్తులకి సంబంధించి వాటిని పైకి తీసుకురావడంతో పాటుగా బీసీలకంటూ ఒక ఐక్యవేదిక రావాల్సిన అవసరం ఉందని చెప్పి మనతో ఇప్పటివరకు మాట్లాడిన ప్రకాష్ గారు కానీ, అటు పక్కన చిరంజీవులు గారు కానీ, ఇటు విఠల్ గారు కానీ, అటు గౌరీశంకర్ గారు కానీ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం, వాళ్ళకి రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న రగడ మీద ఇది స్పెషల్ సంవాదం సత్యాగ్రహి అందిస్తోంది. మరొక బర్నింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను.